కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుంచి 10 వచనాలు మనందరం కూడా మార్చి చదువుదాము. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయన మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు శాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండును. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన ప్రేమించిన ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాలని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మరి గత 4 వారాలు ఇది ఎంతో 5వ వారంగా కానీ ఇదే వాక్య భాగం మా వినికిడిలోనికి తేబడిన ఈ వాక్య భాగం. అయినా నిన్ను ప్రేమించే వారి కోసం మీరు దాస్యించిన మేలు ఇది కంటికి కనబడదు, చెవికి వినపడదు, మనోగోచరం కాదని ఆ లేఖన భాగం మీద మీరేమి మానవుల కొరకు సిద్ధపరిచారు అనే అంశం మీద గత 4 వారాలుగా బోధించారు. మరి ఈ దినం 5వ వారంగా అని బోధించి ముగించుకోవాలని ఆశపడుతున్నాము. తండ్రి, ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడడానికి దేవుణ్ణి బలహీనుడు ప్రభా, నేను నిలబడిపోతూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని భయం పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకొనండి. ఇక నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా వారి ఆగిపోవడానికి ఏమి కారణాలు దాన్ని అధిగమించుకొని రావడానికి మీ కృప చూపించమని కోరుతా ఉన్నాం. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులోని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడనే సునామల్లో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామము నతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు మా ప్రియరక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశము మనం, ఉండేదాం ప్రభుత్వనే నిత్యం. మన కీర్తన పాడదాం. ప్రైజ్ ద లార్డ్. 693వ కీర్తన. దీని ముందు ఎడిషన్ అయితే 677, పాత పుస్తకాలు అయితే 575. పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి రాయబడింది. వెళ్దాం. ఈరోజు సాయంకాలం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతున్నాం, హైదరాబాద్.
అని ఎవరు చెప్తారు? ఎవరైతే టికెట్లు రిజర్వ్ చేశారో, ఎవరి టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయో వారు మాత్రమే చెప్పగలరు. టికెట్ చేసాం కానీ కన్ఫర్మ్ కాల, అప్పుడు చెప్తారా? నర్సపూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కి ఈరోజు వెళ్ళిపోతున్నాం అని చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరు టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయో వారు మాత్రమే ఆ మాట చెప్పగలరు కదా. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం, దీని కొరకు ఆల్రెడీ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ధన్యులు. అంటే రక్షింపబడిన వారు, రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా నడిచేవారు మట్టుకే. బాప్తిసం పొందినంత మాత్రాన టికెట్ కన్ఫర్మేషన్ కాదు. పరిశుద్ధాత్ముడు వారిలో నూతన స్వభావాన్ని కలిగించడం ద్వారా రక్షింపబడుతున్నామని పౌలు గారు తీతుతో చెప్తారు. కాబట్టి ఎవరి హృదయంలో పరిశుద్ధాత్ముడు నూతన కార్యాన్ని జరిగించాడు, బాధ అయినా, హింస అయినా, కరువైనా, కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా, శ్రమ అయినా ఏమొచ్చినా సరే నా ప్రభు మాట చొప్పునే నేను నడుస్తానని ఎవరు నిలబడి ఉంటారో అలాంటి వారి టికెట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. అలాంటి వారు ఖచ్చితంగా ఈ శ్రేష్టమైన దేశానికి వెళ్తారు. ప్రతివారు అందుకొరకే ప్రయాసపడాలి. అది అవసరమైనవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే టికెట్ కన్ఫర్మ్ చేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా ప్రభు చిత్తానికి అనుగుణంగా మనం అన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే ఆ శ్రేష్ఠ దేశంలో మన టికెట్ కన్ఫర్మేషన్ చేస్తాడు దేవుడు. మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలానికి తీసుకెళ్తాడు. సాధారణంగా ఈ పాట ఎప్పుడు పాడతారంటే ఎవరైనా ప్రభునందు నిద్రించినప్పుడు వారి యాత్రలో ఆ సందర్భంగా కోడికల్లో ఈ పాట పాడతారు. కానీ ఇది ఎప్పుడూ పాడుకోవాల్సిన, ఎందుకంటే ఎప్పుడు పాడుకోవాలి, ఎప్పుడు పాడుకోవాలి. దీనికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. అందరూ చక్కగా చప్పట్లు తెరిచి అందరూ ఉత్సాహంగా పాడండి. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నైజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమము, ఆ మన దేశం అతి ఉత్తమము. పరలోక దేశము ఉత్తమము, ఆ మన దేశం అతి ఉత్తమము. లేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము.
నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతునే నిత్యము వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతునే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మించబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నింపబడినది వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతునే నిత్యము వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతునే నిత్యము పరలోక దేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం ఆమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం దేశం నిజము ఉండేదం ప్రభుతునే నిత్యము. Praise the Lord. రెండు చరణాలు ఉన్నాయి ఎక్కువైపోతుందని ఆపేశాను. ఒకవేళ నా దగ్గర 3 ఉన్నాయేమనుకుంటున్నారేమో మీరు. 5 చరణాలు ఉన్నాయి, నేను ఆ టైం ఎక్కువైపోతుందని ఆపేశాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనం మరి జూన్ 14న మొదలెట్టినట్టున్నాము. రాత్రి యెషయా అనుకున్నాం. యెషయా అయితే 7 క్లాసులు అయింది. అది యెషయాది 65వ అధ్యాయంలో 7 క్లాసులు అయినాయి. దీని గురించి 4 అయినాయి. ఈరోజు నా 5వది. దీంతో ముగిద్దాం ఈ వాక్య భాగాన్ని. దేవుని విశ్రాంతి దినము లేదా ఈ పునరుత్థాన దినాన్ని మనం అనుసరించడానికి దేవుడు చాలా కఠినమైనటువంటి నియమాలు ఇచ్చాడు. వాటిని తూచా తప్పకుండా అనుసరించడం ద్వారానే మనం నీతిని సంపాదించుకోగలం. ఆ నీతికి తగినట్టుగానే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు కదా. 100 మార్కులకి ప్రశ్నలు ఇచ్చి రాయమన్నారు అనుకోండి, అన్ని ప్రశ్నలు రాస్తేనే కదా 100 వచ్చేది. నాకు కష్టంగా ఉన్నాయని చెప్పేసి 2 మానేస్తే 100 ఇస్తారా? ఎంతవరకు రాశారో అందుకు తగినట్టుగానే మార్కులు అవార్డు అవుతాయి. అది దేవుడు మనం ఎలా నడుచుకోవాలని ఆదేశించాడో ఆ రకంగా నడుచుకున్నప్పుడు మాత్రమే
మన నీతి సంపూర్ణమవుతుంది, మన బహుమానము సంపూర్ణమవుతుంది. అంతేగాని కొద్దిగానే నడుచుకుంటే కొద్దిగానే మన నీతి అక్కడ మరి కూర్చబడుతుంది. ఆ నీతికి తగ్గట్టుగానే మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఈ విషయాన్ని మీరు కంఠస్థం చేసుకోవాలి. ఇది యోబు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు దీన్ని మనం కంఠస్థం చేసేసుకోవాలా. ఎప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి ఎప్పుడు కలుగుతుందో అక్కడ వివరంగా మన ముందుకు తీసుకొచ్చారు కదా. ఒకసారి దాన్ని చదవమ్మా. అమ్మా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి మనం? ఆయన తన నివాస స్థానంగా ఏర్పరచుకున్న చోటే కదా ఆయన ఉంటాడు. ఓ పెద్ద ఆయన ఓ ఎమ్మెల్యే గారిని ఎతకాలనుకోండి, ఆయన ఎక్కడ ఎతకాలా? మన ఊర్లో వెతికితే దొరుకుతాడా? అది ఎన్నికపల్లిలో దొరుకుతాడా? అయితే ఆయన క్యాంప్ ఆఫీసులో దొరుకుతారు, లేకపోతే ఆయన స్వగృహంలో దొరుకుతాడు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకుని ఇంటికాడే ఉన్నాడు అనుకుంటే ఇంటికి వెళ్ళి వెతకాలి, క్యాంప్ ఆఫీసులో ఉన్నాడంటే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వెతకాలి. అందుకని ఎక్కడో మన ఇష్టం వచ్చిన చోట వెతికితే నువ్వు ఎంత జాగ్రత్తగా వెతికినా దొరకడం కదా. కాబట్టి వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. అంటే ఆయన తన నివాస స్థానంగా ఏది ఏర్పరచుకున్నాడు అదే కదా ఆయన మందిరం. ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా ఆయన్ని వెతకాలి. తర్వాత సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకోవాలా. ఏదైనా ఒక విషయం మరి ఎవరినైనా బ్రతిమాలాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లీజ్ అండి బాబు రేపు ఇచ్చేస్తానండి, అలాగని తప్పకుండా అని బ్రతిమాలుతున్నాం అనుకోండి, పక్కోడు ఇంకోటి ఎవడొచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు అనుకోండి, మనకి ఎంత చిరాకు వస్తాయి. పక్కనేమో అవసరం కోసం ఆయన మనం బ్రతిమాలుకుంటూ ఉంటే పక్కోడు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏదో మాట ఏదో అడిగి ఏదో చెప్పి పక్కకి తీస్తుంటే మనకి ఎలా ఉండదు? మాదిరిగా ఉండదు కదా. చాలా కోపం వచ్చిందే. అలవా ఏంటి విసిస్తున్నావు, ఇక్కడేమో నా ప్రాణం మీదకి వచ్చింది, ఆయనే బతిమాలుకుంటుంటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను, వదలమా అంటే గట్టిగా అరుస్తాం. అంత కోపం వచ్చేది. ఎందుకంటే జాగ్రత్తగా నువ్వు చక్కగా బ్రతిమాలుకుంటున్నావు, దానికి ఆటంకం ఏది వచ్చినా నీకు ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే దేవుని బ్రతిమాలుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సాతానుడు లాగేస్తుంటాడు పక్కకి, నువ్వు బతిమాలుకుంటే ఎక్కడ మేలు పొందేస్తావు అని. దేవుని బతిమాలుకుంటే ఆయన ప్రేమగలడు కాబట్టి నువ్వు అడిగింది ఆయన ఇచ్చేస్తాడు, నువ్వు మేలు పొందేస్తావు. అది పొందకుండా ఉండాలంటే సరిగా బతిమాలుకొనియకూడదు. అందుకని సాతానుడు దాని ప్రయత్నంలో ఆడు ఉంటాడు. కాబట్టి ముందు దాని వదల భావనాలే ఏకాగ్రతతో ఆయన్ని మనం బతిమాలుకోవాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. తర్వాత నీవు పవిత్రుడివై, ముందు ఇవి చదువుకుని తర్వాత అవి చదువుకోవాలి. ముందు ఆయన మనం వెతకాలంటే ముందు పవిత్రులం కావాలా, ఆయన బతిమాలుకోవాలంటే యథార్థవంతులం కావాలా. పవిత్రుడు యథార్థవంతుడు కాకుండా వెతికినా దొరకడు. ఆయన బ్రతిమాలుకున్నా మన స్వరం ఆయన దాకా పోదు. కాబట్టి ఆయన వెతకాలంటే, ఆయన బ్రతిమాలుకోవాలంటే ముందు మన స్థితిని మనం చూసుకోవాలి. పరిశుద్ధులుగా ఉన్నామా, యథార్థవర్తనులుగా ఉన్నామా, హృదయపూర్వకంగా వెతుకుతున్నామా, బ్రతిమాలుకుంటున్నామా. ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి ఏదో ఒక రాయేద్దాం, ఏం పోతే ఏం పోయింది, వెంట్రుకేసి కొండలు లాగుతారంట. పోతే వెంట్రుకే కదా, వస్తే కొండ వస్తుంది. మరీ అతిశయం కదా అది, అసలు కుదురుద్దా అది? ఆ రకంగా కూడా ఆలోచిస్తారు మనుషులు అతి తెలివితేటలతో ఆ రకంగా కూడా ఆలోచిస్తుంటారు. అలా కాదు.
ఎందుకంటే నీ టికెట్ కన్ఫర్మ్ కాదు, నువ్వు వెళ్ళలేవు. ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఆయన దగ్గర రక్షణ బండి ఉంటుంది, అందులోకి మనం ఎక్కాలి. ఎక్కిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడానికి రక్షణ టికెట్ ఉండాలి. అది లేకపోతే ఆయన ఉంటాడు, బండి ఉంటుంది, కానీ నీకు చోటు ఉండదు అందులో. ఆ చోటు సంపాదించుకోవాలి కదా. అందుకొరకు ఖచ్చితంగా శుద్ధ హృదయం కావాలి, ఖచ్చితంగా యథార్థ హృదయులమే దేవుని మనం అడగాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన నిశ్చయముగా ఆయన నీ ఎందు ఎప్పుడైనా శ్రద్ధ వహిస్తాడు. నీ ఎందు నువ్వు జాగ్రత్తగా శ్రద్ధతో ఆయన ఎదిగినప్పుడు, ఆయన విడిచిపెట్టకుండా బ్రతిమాలుకున్నప్పుడు, అప్పుడు నీ ఎందు శ్రద్ధ నిలిపి, ఈ శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? నువ్వు ఎంత నీతి సంపాదించుకున్నావు అంటే నమ్మిన దానిని ఒకసారి ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళడం, అదే మన నీతి కొలమానం. నమ్మాం, ఒప్పుకున్నాం, కానీ తర్వాత నడిచే క్రమంలోనే ఇబ్బందులు వస్తుంటాయి. ఎక్కడ ఆగిపోతావో కదా, అక్కడ వరకే నీ నీతి. అది ఓ 10 మైళ్ళు వెళ్ళాలనుకోండి, 2 మైళ్ళ దగ్గర ఆగిపోతే నీ నీతి ఇంతే ఉంటుంది. 3 మైళ్ళ దగ్గర ఆగిపోతే ఇంకా కొద్దిగా, అలా టోటల్ 10వ నెంబర్ దాకా వెళితేనే కదా నీ నీతి పరిపూర్ణమవుతుంది. దానికి తగినట్టుగానే మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇన్ని విషయాలు ఆయన మనకి స్పష్టంగా చెప్పినా సరే, నవిలి ఊసేసే పిప్పి లాంటి దానికోసమే మనం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు తింటే 2 గంటల తర్వాత మళ్ళీ ఆకలేసేసే దానికోసమే మనం ప్రయాసపడుతున్నాం. శాశ్వతంగా మనతో ఉండే దానికోసం మనకి శ్రద్ధ లేదు. చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం ఈ వాక్యాన్ని మనం. నేను కోతలు కదండి బాబు, కోతలు కాబట్టి మరి ఏం చేస్తాం, వెళ్ళొద్దా, చూడాలి కదా, ఈ కోతలు లేనప్పుడు చేసుకోకపోతే ఎలాగా. ఊడుపులు కదండి బాబు, ఊడుపులు కదా, ఈ ఊడుపులు టైంలో వెళ్ళకపోతే ఎలాగా, మరి తప్పదు కదా. ఇలా మనకు మనం సర్ది చెప్పుకుంటాం. కానీ మరి దేవుని మనం యథార్థ హృదయులమై, శుద్ధ హృదయులమై ఆయన బతిమాలుకోవడానికి సరిపోద్దా మరి? అది అసలు ఆయన చెప్పింది మనం చేయనప్పుడు అది ఎలా అడగాలి, ఎలా ఆయన మన మాట వింటాడు. ఈ విశ్రాంతి దినం గురించి చాలా కఠినంగానే ఆయన మాట్లాడాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుదాం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోలు కాయమందైనను ఆ దినమున, దున్నే కాలం అని లేదు, కోసే కాలం అని లేదు, మినహాయింపు ఇవ్వలే అయినా ఈ కోతల కాలం కదా, కొద్ది రోజులే ఉంటాయి కోతలు. కాబట్టి మరి ఆదివారం నేను మానేత్తి ఎలాగా కుదరదు. ఆయన ఉడుపులు కదా, చేలు దున్నుకుంటున్నాం, ఆకుమళ్ళు ఎదిగిపోతున్నాయి, ఉడి చేయాలి కదా, అందుకని చెప్పేసి కుదరదు. మినహాయింపు అక్కడ కూడా ఇవ్వలే. అది దున్నుకాలం కావచ్చు, అది కోతకాలం కావచ్చు, నువ్వు విశ్రమించాలి, తప్పదు. 6 రోజుల వరకు నీ ఇష్టానికి పని చేసుకో. 7వ రోజున నువ్వు పని చేయడానికి వీల్లేదు. నీవైనా, నీ భార్య అయినా, నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ ఇంటి పనివాడైనా, దున్నే ఎద్దైనా, మోసే గాడిదైనా, అన్నిటికీ అష్టే, అన్నింటినీ కూడా శ్రమింపజేయాల్సిందే. సమయం అంతా ఆయన కోసమే. మనం ఒక రకంగా తృప్తి పడతాం, మందిరానికి వెళ్ళిపోతున్నాం కదా,
పొద్దునుంచి ఏం చేస్తాం? కాబట్టి పొద్దున్నే పొలం వెళ్ళిపోయి ఒక పక్కంతా గట్లంకి కోసేసుకొని లేకపోతే మడి తొరాలు వేసేసుకొని అప్పుడు ఆరాధనకు వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైం నీది కాదు కదా. ఆ రోజంతా నాదే అన్నప్పుడు 5 గంటల నుంచి 9 దాకా నీదా కాదు. నీకు పరిపూర్ణమైన బహుమానం నీకు దొరకాలి అంటే ఈ రోజంతా ఆయనకి ఇచ్చేసేయాలి. సూర్యోదయం చూసింది మొదలుకొని నువ్వేం చేసినా ఆయన నామానికి అనుపరచడానికే చేయాలి. ఆయన కోసమే చేయాలి, మన కోసం కాదు. మన కోసం కాదు. మామూలుగా ఇంకెప్పుడు కొంతమంది 7వ రోజు అంటే శనివారం అని చెప్పేసి శనివారాన్ని ఆచరిస్తుంటారు. అయితే వాళ్ళకు కూడా దేవుడు ఒక ఆదేశం ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రంలో చెప్పింది ఇది. కొత్త నిబంధనలో ప్రభు పునరుద్ధానం తర్వాత శనివారం ఆదివారానికి మార్చబడింది. ప్రభు పునరుత్థానానికి పూర్వం శనివారమే, విశ్రాంతి దినం అంటే శనివారమే. ఆ రోజున అసలు ఇంట్లో నిప్పే అంటించకూడదంట. శనివారం రోజున అసలు పొయ్యి అంటించి ఏదో తయారు చేసుకుని తినే పని కూడా చేయకూడదంట. దానికి ముందు శుక్రవారమే శనివారానికి అవసరమైన దాన్ని నువ్వు సిద్ధం చేసేసుకోవాలంట. శనివారం సిద్ధపరచుకున్న వాటిని శుక్రవారం సిద్ధపరచుకున్న వాటిని శనివారం తినాలి. అంతేగాని శనివారం తినడం కోసం నువ్వు నిప్పు రాజేయకూడదని ఇచ్చాడు దేవుడు. అంత ఖండితం. పొలిమేర దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వు వెళితే నువ్వు ఆ సమయానికి దేవుని సన్నిధికి రాలేకపోతే శాపం వచ్చేది కదా. ఇవన్నీ చాలా కఠినంగానే మనకు ఉంటాయి. కానీ ఎవరు పరిపూర్ణమైనటువంటి బహుమానం దేవుని నుంచి పొందాలని ఆశపడతారో అలాంటి వారు తప్పకుండా దీన్ని అనుసరించే తీరాలి. అనుసరించిన వారికి వారి ఫలం పొందే ఉన్నారు. ఎంతవరకు వారి నీతి ఉందో అంతవరకే. ఒక జేబులో 1000 రూపాయలు అనుకోండి, సీచంచి నిండి అన్ని సరుకులు కొని తెచ్చుకోవచ్చు. లేదు ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయనుకోండి, జేబులో పెట్టుకుని తెచ్చుకోవచ్చు. అంతే కదా. 50 రూపాయలు ఉంటే బట్టలు కట్టుకుని జేబులో పెట్టుకుని తెచ్చుకుంటాం. 1000 రూపాయలు ఉంటే వచ్చే సంచుడు తెచ్చుకుంటాం. అలాగే నీ నీతి 1000 రూపాయలు అంత ఉందనుకోండి, సంచి నిండా సంపాదించుకుంటా తెచ్చుకుంటాం ఆశీర్వాదం. లేదు 50 ఉందనుకోండి, ఇంత కనపడదు, అంత తెచ్చుకుంటాం. ఎందుకంటే మన నీతికి తగినట్టుగానే దేవుడు ప్రతిఫలం ఇస్తాడని రాయబడింది. నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అందుకని దీన్ని కంఠస్థం చేసుకోవాలి. మనం నిజంగా దేవుని నుంచి మంచి బహుమానం, పరిపూర్ణ బహుమానం మనం పొందాలంటే మొదట మన స్థితి కొద్దిగానే ఉన్నా తుదకు మహావృత్తిని నువ్వు పొందాలంటే ఏం చేయాలో ఆ 3 వచనాల్లోనే 3, 2, 3, 5, 6, 7 అంతే చాలా స్పష్టంగా చెప్పేశాడు. కాబట్టి ఆదివారం పూర్తిగా దేవునిది. ఇంకా పొలాల గురించి ఆలోచించకండి. వెళ్ళి గట్టేసి వద్దాం, లేదా త్వరలు వేసి వద్దాం, నాకు కృషి డాక్టర్ ఖాళీగా ఉండటం ఎందుకు, 1 ఎకరం కొట్టేసి వచ్చేయచ్చు కదా. పెందలాడి 5ంటికి వెళ్ళిపోయి 9 లోపల 1 ఎకరానికి కొట్టేసి వచ్చేయచ్చు కదా. నీకు లాభం కలిగించి ఏ పని చెయ్యొద్దని చెప్పాడు ప్రభు. లాభకరమైనది ఏది నీకు చేయకూడదు. నువ్వు ఆత్మీయ లాభం కోసం దేవుడు ఏదైతే ఆదేశించాడో దాన్ని చేయడానికి ప్రయాసపడాలి, కానీ మన సొంత లాభం కోసం కాదు. అలా సంపాదించుకుంటే ఏమైపోతుంది? మళ్ళీ హగ్గీలో చదువుతాం కదా, చిల్లు సంచులు వేసినట్టు అయిపోద్దంటది. చిల్లు సంచులు వేసినట్టు అయిపోద్దంటది. ఇలా సంపాదించిందంతా
తెలిసి వచ్చలేతే ఏమవుద్ది? ఎంత ఉందో మనకి ఏం తెలుసు? అసలు ఉంటుందో ఏమన్నానేమో అది కూడా తెలియదు. దారి పడుకున్నా కారిపోద్ది, ఎక్కడెక్కడెక్కడ కారిపోద్ది, మనకే తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత దులిపితే ఏదో ఓ మూల ఒకటో రెండు అంటుకుని ఉంటాయి, మిగతా అన్నీ పోతాయి. అది చెప్పాడు ఖచ్చితంగా. అందుకని దేవుని వాక్యానుసారం నడుచుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఏదో పనులు ఎప్పుడు ఈ ఊపిరి ఉన్నంతసేపు పని చేస్తూనే ఉంటాం, అంతే కదా. ఎప్పుడు ఉండదు పని? పని ఎప్పుడు ఉండదు? పని లేని రోజు ఉంటుందా మనకి? అవసరానికి ఆ పనులను కొన్ని వాయిదా వేసుకుంటాం. నిన్న పెళ్ళి అత్తిలి మంచిలు దాకా వెళ్ళారు చాలామంది. పొద్దునే లేచి అన్ని సర్దుబాటు చేసుకుని వెళ్ళలేదా? నిన్న అసలుకేం పనులు లేవా వెళ్ళినోళ్ళకి? రోజు ఉండే పనులు ఎక్కడ పోతాయి? రోజు ఉండే పనులు అలాగే ఉంటాయి, అవేమి లేకుండా పోవు. కానీ వాటిని ఏం చేస్తాం? వాయిదా వేస్తాం. నీ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల నిమిత్తము వాయిదా వేస్తావు, కానీ దేవుని ఆజ్ఞ పాలన చేయడానికైతే వాయిదా వేయద్దా? వెయ్యాలి ఖచ్చితంగా. నిజంగా పరిపూర్ణ బహుమానం నీవు పొందాలి అనుకుంటే, ప్రభు వచ్చి రక్షణ బండితో ఎక్కించుకోవడానికి వచ్చినప్పుడు అందులో నీకు ఒక బెర్త్ కన్ఫర్మ్ కావాలి అంటే తప్పకుండా దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నువ్వు పాటించాలి. రక్షణ బండిలో ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఏసీ, పెద్ద కూపీలో 2 సీట్లు ఉంటాయి. పెద్ద కూపీలో 2 సీట్లు ఉంటాయి, ఫస్ట్ క్లాస్. ఇంట్లో డబుల్ కాట్ మంచం మీద పడుకున్నట్టు ఉంటాయి అన్నమాట. ఏమి వినపడదు, సైలెన్స్. అది కాస్ట్లీ, అవి 2000 పైన టికెట్ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళాలంటే. తను సెకండ్ క్లాస్ టికెట్ ఉంటుంది. అందులో 1, 2, 4 ఉంటాయి బెర్తలు. మామూలుగా అయితే 6 ఉంటాయి కదా. అక్కడ కూడా చాలా డిస్టర్బెన్స్ తక్కువే ఉంటుంది. టికెట్ వచ్చి 1100 దాకా ఉంటుంది. ఏసీలు ఇవి. ఇంకొకటి ఉంటుంది థర్డ్ ఏసీ. మామూలుగా 6, 2 మామూలుగానే ఉంటాయి, కానీ ఏసీ కొంచెం డిస్టర్బెన్స్ తక్కువగానే ఉంటుంది. అది కొంచెం తక్కువ, 700లో వచ్చేస్తుంది టికెట్. అది ఇది కానప్పుడు తర్వాత మామూలుగా స్లీపర్ క్లాసులు ఉంటాయి, బెర్తలు ఇస్తారు. ఏసీ అయితే ఉండదు, అది ఇంకా తక్కువ. ఎంత? 400, 350 అంత ఉంటుంది టికెట్. ఏం అక్కర్లేదు, జనరల్లో వెళ్ళిపోదామంటే 180 రూపాయలు, 170 రూపాయలతోటి అసలు కాలిడతకు కూడా చోటు లేకపోయినా ఏదో గడిపేసుకొని వచ్చేసేయచ్చు. ఈయన ట్రైన్లో ఎలా క్లాసులు ఉంటాయో ఆ ట్రైన్ ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్తుంది, భీమవరం నుంచి. నువ్వు ఏ సీట్లో కూర్చున్నా హైదరాబాద్ వెళ్తాం కదా. అలాగే దేవుని నిత్యరాజ్య వారసత్వం పొందడం కొరకు ఆ రక్షణ బండిలో కూడా ఇలాంటి క్లాసులే ఉంటాయి. నీ నీతి ఇంతే అనుకో, జనరల్ క్లాసులో వెళ్ళాల్సిందే. నీ నీతి ఇంతే అయితే జనరల్ క్లాసే. ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు స్లీపర్ క్లాస్ బెర్తలు ఉంటాయి. ఇంకా కొంచెం ఎక్కువ అనుకో థర్డ్ ఏసీ, ఇంకా కొంచెం ఎక్కువ అనుకో సెకండ్ ఏసీ. నువ్వు బాగా పైన ఉండవు అనుకో ఫస్ట్ క్లాసులోనూ ఆయన తీసుకెళ్తాడు. తండ్రి ఇంట అనేక నివాసములు అన్నప్పుడు కూడా ఇలాగే చాలా చాలా గ్రేడ్లు ఉంటాయన్నమాట, రకరకాలైన నివాసాలు. ఒత్తిడి ఏదో రక్షింపబడిపోయి అందులో కాలిడితే సరిపోతలే అనుకుంటే అది కాదుగా. అంతకంటే మనం ఇంకా ముందు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ఎందుకు పెడతాడని? ఒకటే క్లాస్ పెట్టేయచ్చు కదా, రక్షింపబడ్డ వాళ్ళందరికీ ఒకటే అవ్వచ్చు కదా. అనేక నివాసాలు, ఎందుకు అన్ని రకాలైన నివాసాలు కడుతున్నాడు అక్కడ? మనం పోటీ పడాలి. నేను ఇంకా పైది, ఇంకా పైది, ఇంకా పైది.
కొద్దిగా ఉంది నీ స్థితి ఇంకా పైకి అనమాట, అత్యధికంగా హెచ్చనపడ్డాం. దాని మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇదంతటికీ ఒకటి ఆధారం ఏంటంటే దేవుని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా, వాటికి మన సొంత భాష ఏం చెప్పకుండా, మనకు అనుగుణంగా ఏదో వాటిని మార్చేసుకోకుండా, ఎలా ఉందో అలాగే. వీలు పడదు అంటే మనం మార్చేసుకుంటున్నాం మనం. మరి దేవుని చిత్తానికి అనుగుణమేనా అది? ఇది ఏం చేసినా దేవుని చిత్తానికి అనుగుణంగా చేస్తేనే పరిపూర్ణమైన బహుమానం మనకి వచ్చేదిగా ఉంటుంది కదా. చదివించింది ఒకటి, చెప్పింది ఒకటి. ఇలాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? వస్తుంది. కొంతమంది ఏం చదివించారు, ఏం చెప్తున్నాడు అంటే చెప్పింది వినడానికి బదులు ఏం చదివించారు, ఏం చెప్తున్నారు దాని మీద పెడతారు వాటి మనసు. దానివల్ల ఏంటి లాభం? ఏం చెప్తున్నారో అది వినడం. మరి ఏది వచ్చినా ఇది ఒక మౌత్ పీసు, మాట్లాడేది దేవుడే. ఇక్కడ నిలబడ్డది ఒక మౌత్ పీస్ అంతే. ఈ సమయానికి ఏం చెప్పాలో ఆ విషయాలు దేవుడు పలికిస్తాడు. నా మటుకు నేను ఏదో సిద్ధం చేసుకుని ఉంటాను, కానీ ఏది అవసరమో అది. అందుకని ఈ రోజున అన్ని పనులు వాయిదా వేసేస్తేనే నీకు పూర్ణ బహుమానం. నీ వ్యాపారాలు కూడా ఆపేయాలి. ఆదివారం సెలవు అంతే. అలాంటి ఒక బోర్డు తగిలిచ్చేయాలి. చాలామంది వస్తారు కదండి, చాలామంది వస్తారు, అందరూ నిరుత్సాహంగా వెళ్ళిపోతారు. మీకు అవసరం ఏంటిది? వాళ్ళకి కావాలంటే రేపు కొట్టు తీరు అని శనివారమే పట్టుకెళ్ళిపోతారు. అంతేగాని వారి కోసం దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఆదివారం పనిచేస్తావా? అప్పుడు నష్టపోయేది ఎవరు? ఇంతే ఉంటుంది. అంటే గొర్రెకు తోక బెత్తడే, అది ఎదగదు ఎన్నాళ్ళున్నా, అది అంతే. అలాగే అయిపోతుంది మన పరిస్థితి కూడా. దేవుడు ఎప్పుడూ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇప్పుడు నువ్వు ఆయన చిత్తానికి లోబడి ఆయన కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు, నడుచుకుంటున్నప్పుడు, నీ ద్వారా ఆయన నామాన్ని కనపరిచినప్పుడు నువ్వు ఆశించింది తప్పకుండా నీకు ఇస్తాడు. ఇక నాకు చాలు బాబోయ్ అన్నట్టుగా ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ నేనే ఒక రుజువు, ఒక సాక్షిగా నేను చెప్పచ్చు మీకు. ఇలాంటి ఒక వెస్ట్ కోట్ వేసుకోవాలనే కోరిక నాకు కలిగింది. ఇలాంటిది ఒకటి వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు కోరిక కలిగింది. దానికోసం ఎప్పుడు మొత్తం మీద షాపులకి వెళ్దాం, తీసుకుందాం అలా అనుకుంటా ఎప్పటికప్పుడు ఒకటి తీసుకున్నాను. అలా ఆశ తీరిపోయింది. ఆశపడ్డాను కదా, దేవుడు ఇంకా ఆ ఒక్కటే అనుకుంటే ఇప్పుడు ఒక 10 వచ్చేసినాయి, ఒక 2 ఇంకా అసలు వేసుకోకుండా ఉండిపోయి, ఎందుకు బాబు అని అనుకో. అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆశపడ్డా ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావో ఆ తర్వాత వద్దన్నా ఇచ్చేస్తాడు దేవుడు. మీకు చాలు బాబు అన్నట్టుగా ఇచ్చేస్తాడు. ఇది వద్దు వేసుకోకుండా ఉట్నే అని వచ్చేసాను, కానీ ఇది ఎట్టుకుంటే చేయలేదు, మళ్ళీ వెళ్ళి వేసుకోవాల్సి వచ్చింది. ఇది పెట్టుకోవడానికి లోపల లాల్చీకి జోబు ఉండదు, ఈ మైకి వాడుకోవడానికి ఉండదు, అందుకని మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది. మధ్యన వేసుకోవట్లేదుగా, ఇక్కడ పోయింది ఆశ, వేసుకోవాలనిపించట్లా, ఉండిపోయి 10 వద్దన్నే వచ్చేసినాయి. అలాగే ఇవి ఈ లాల్చీ, ఈ ప్యాంటు, ఈ టైపు కూడా ఇప్పుడు మక్కువతోటి ఆశతో ఒకసారి కొట్టించుకున్నా, చాలా ఆశపడి కొట్టించుకున్నాను. ఇప్పుడు అవి కూడా వచ్చేసిన 10 అవి లోన అలాగే ఉండిపోతున్నాయి, వాటిని వేసుకోకపోతే ఇట్లా. అలా నీ ఆశ తీరుస్తాడు దేవుడు. నాకు చాలు, నాకు వద్దు బాబోయ్ అన్నట్టుగా తీరుస్తాడు దేవుడు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయన కోసం పనిచేయడానికి ఇష్టపడాలి, ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి. అలా చేసిన రోజున నాకు ఇంకా వద్దు నాయనా అన్న సరే ఇస్తాడు దేవుడు.
ఆ మాట చెప్పాడు కదా, మలాకి 3:10 చెప్పాడు కదా, దశమ భాగాలు ప్రతిష్ఠితార్పణలో తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశ వాక్యంలను విప్పేసి పట్టజాలనంత విస్తారమైన నువ్వు పట్టలేవు, ఇక నాకు వద్దు బాబు, ఇక నాకు వద్దు అంటాం అనమాట. అటువంటి విస్తారమైన దీవులు ఇవ్వడానికి ఆయన ఇప్పుడు చాలినటువంటి దేవుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? నాకు 10 ఉన్నాయని గొప్ప చెప్పుకోవడానికి మీకు చెప్పలే, ఇలా కూడా అంటారు, ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటున్నాడే, తనకి ఎన్ని ఉన్నాయో కూడా చెప్పుకోండి, లెక్క చెప్పుకుంటాడు. అలాంటి ఆలోచనలు రానియకండి. గొప్ప చెప్పుకోవడానికి కాదు చెప్పేది, ఒక్కటి నేను ఆశపడ్డాను కానీ నాకు 10 ఇచ్చేసాడు దేవుడు. ఒక్కటి ఆశపడితే 10 ఇచ్చాడు దేవుడు. వద్దన్నా అనమాట. ఎప్పుడు జరుగుతుంది? ఆయన పని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు, ఆయన జాగ్రత్తగా నువ్వు వెతికినప్పుడు, ఆయన నువ్వు బ్రతిమాలుకున్నప్పుడు, శుద్ధ హృదయంతో యథార్థ హృదయంతో ఆయన బ్రతిమాలుకున్నప్పుడు, నీ నీతి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయికి తగినట్టుగా నీకు బహుమానాలు ఇచ్చేస్తాడు. ఒకటి అన్నిటి మీద కోరికలు వెళ్ళిపోతున్నాయి. అదే ఇక కోరికలు ఏమి ఉండట్లా, ఉన్నాయి కాబట్టి వేసుకోవాలంతే. ఈ కావాలి అనే కోరిక అసలు లేవు. ఇంకా ఆఖరికి భోజనం మీద కూడా కోరిక చచ్చిపోయింది. ఆకలేసి భోజనం చేసేది లేదు. తినాలి కదా, పొద్దునే లేసాం, పొద్దున ఏదో తినాలి కదా, ఆ మధ్యాహ్నం ఏదో తినాలి కదా, అదే సాయంత్రం రాత్రికి ఏదో తినాలి కదా అని తినటమే తప్ప కోరికతో ఆకలేసి తినేది లేదు. అంటే దాని మీద కూడా కోరిక చచ్చిపోయింది. అన్నీ తగ్గిపోతున్నాయి. ఆఖరికి ఇంకెళ్ళిపోతే మంచిది అనే స్థితికి వచ్చేసింది. ఇంకా భూమి మీద అవసరమా ఉండడం, అక్కడ దాకా వచ్చేసింది. ఎంత తొందరగా ఈ యాత్ర ముగించేస్తే అంత మంచిది కదా. చక్కగా మంచి డ్రెస్ వేసుకొని టీవీగా నడుస్తూనే ట్రైన్ ఎక్కువ, బస్సు ఎక్కువ, కారు ఎక్కువ, ఊరు వెళ్ళినట్టు వెళ్ళిపోతే మంచిది. అక్కడ దాకా వచ్చేసింది. పౌలు గారు అదే కదా చెప్పాడు, నా మట్టుకు బ్రతకడం క్రీస్తు కోరుకోయి కానీ చావు అయితే నాకు లాభం అని చెప్పాడు. ఆ సంతృప్త స్థాయికి వచ్చేయాలి మనం. ఆ స్థాయికి మనం రావాలంటే పరిశుద్ధులై ఆయన వెతకాల, యథార్థ హృదయంతో వెతికి ఆయన బతిమాలుకోవాలా. అప్పుడు నీ నీతి ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అప్పుడు దేవుడు నిన్ను అంత ఉన్నతమైన స్థాయిలోనూ దేవుడు పెడతాడు. అయితే అసలు విషయానికి వద్దాం. ఒక 5 మాట్లాడుకున్నాం కదా, 5లో 4 అయినాయి మనకి. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారికి, ఆయన బిడ్డలైన వారికి ఆయన సిద్ధపరిచినవి ఏమిటి అంటే ఒక రాజ్యం సిద్ధపరిచాడు. అదే మనం పాడాం కదా. ఏంటది? తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా, లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం చదివితే, కుడివైపున ఉన్న వారితో ఆయన ఏమంటారంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలు అప్పుడెప్పుడో మీకోసం సిద్ధం చేయబడిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు ప్రభు. ఇప్పుడో సిద్ధమైపోయింది, మనకి ఇవ్వడం కొరకు ఆయన సిద్ధం చేసేసాడు. కాబట్టి ఆ పట్టణానికి వెళదాం, మనందరం కూడా వెళదాం, ఆ పట్టణానికి వెళదాం అనేటువంటి పాటే మనం పాడాం. ఆ తర్వాత రెండవదిగా పరలోకంలో ఒక స్థలం, నీ నీతికి తగినట్టుగా ఒక స్థలాన్ని సిద్ధపరచ ఆయన వెళ్తూ ఉన్నాడు. నీ నీతికి తగ్గట్టే స్థలం ఉంటుంది అక్కడ. ఈ మధ్యన రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అక్కడ, ఇళ్ళు. ఆ ఇళ్లలో రకరకాల ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ పిండి కొద్దీ రొట్టె అన్నట్టు డబ్బు కొద్దీ
వెళ్ళాలన్నమాట. అక్కడ సింపుల్గా ఒక పోర్షనే ఉండి ముందు కారెట్టుకోవడానికి ఉండేది ఓ చిన్న ఇల్లు ఉంటుంది, 20 లక్షల్లో వచ్చేస్తుంది. ఇంకా 2 పోర్షన్లు ఉండేటువంటిది డూప్లెక్స్. ఇంకా ఎక్కువగా ఒక 15-20 సెంట్లలో మధ్యలో ఒక చక్కగా బిల్డింగు, చుట్టూ కూడా తోట, ఇలాంటివి ఉండేవి ఉంటున్నాయి. అవి కోట్లల్లో ఉంటాయి. ఇలా రకరకాల ఈ వెంచర్స్ వేస్తూ ఉన్నారు. ఒకే వెంచరు, అందులోనే రకరకాల ఇల్లు కడుతున్నారు. ఎవరికి కావాల్సిందని వాళ్ళ డబ్బు, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అక్కడ అవి కొనుక్కుంటూ ఉన్నారు. కట్టేసి అమ్ముతున్నారు, కొనుక్కుంటూ ఉన్నారు వీళ్ళ కదా. అదే రకంగా తండ్రి ఇంట ఇలాంటివి అనేక రకాలైన నివాసాలు ఉన్నాయంట. వాటిలో నీ నీతి ఎంత, అందుకు తగినటువంటి ఒక నివాసాన్ని నీకు వరకు సిద్ధం చేస్తాడు దేవుడు. ఇక్కడ తన స్తోమత ఎంత ఉంది? 1 కోటి రూపాయలు పెట్టగలడా? అప్పుడు ఒక డూప్లెక్స్ ఇల్లు అతను తీసుకోవచ్చు. లేదు 10 కోట్లు పెట్టగలడా? అప్పుడు ఒక 1/2 ఎకరం స్థలంలో ఓ మంచి బిల్డింగు తీసుకోవచ్చు. లేదు నేను ఒక 20 లక్షలే పెట్టగలను, ఓ పక్కన ఓ చిన్న ఇల్లు ఉంటుంది, దానికి కూడా ఒక బెడ్రూమ్ ఉండి, హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది. అలాంటి ఇల్లు వాళ్ళు పెట్టగలిగే కొద్దీ ఇల్లు. ఇక్కడేమో డబ్బు చెబుతున్నాం, అక్కడ పరలోక రాజ్యంలో మన నీతి కొలది. ఈ నీతి ఎంత అయితే నీ నీతికి తగినట్లుగా అని చెప్పాడు. నువ్వు ఎంత నీతి సంపాదించుకుంటాం అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడమే నీతి. ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ దేవునికి ఇష్టం కానిది చేయకుండా, దేవునికి ఇష్టం కానిది మాట్లాడకుండా, దేవునికి ఇష్టం కాని స్థలాలకు పోకుండా, ఆయనకి ఇష్టమైనది ఏది వదిలిపెట్టకుండా అనుసరిస్తూ ఎవరు ముందుకు నడుస్తారో, హనోకు అలానే నడిచాడు. తొందరగా ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. హనోకు దేవునితో నడిచాడు. ఎంతకాలం ఉన్నాడు? ఒక 360 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఆదాము 930 ఏళ్ళు బతికాడు. ఆయన గురించి ఇలాంటి దేవుడు రాయవల్ల, ఇలాంటి దేవుడు రాయవల్ల. హనోకు గురించి రాయబడింది. ఎలా? అది దేవుని కొలమానం నీతితో కొలుస్తాడు. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఓ పరిపూర్ణ బహుమానాన్ని అబ్రహాం గారు పొందాడు. ఆయన 175 సంవత్సరాల యాత్ర కాలం, కానీ 100 సంవత్సరాలు జీవించాడు. మురళీ గారు చూస్తున్నారు, 175 ఏళ్ళు బతుకుతామేంటి, 100 ఏళ్ళు జీవించడం ఏంటని. ఆయన 175 ఏళ్ళు బతికాడు, కానీ ఆయన జీవించిన కాలం ఎంత అంటే 100 ఏళ్ళే. ఎలా? ప్రభు ఎప్పుడు పిలిచాడు? 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. అప్పటిదాకా ఈ లోక సంబంధిగా ఆయన బతికేశాడు, ఐశ్వర్యవంతుడే బతికేశాడు. కానీ ప్రభువులో బతకల, ప్రభు పిలుపుకి లోబడి బతకల, ఆయన వెంబడించల. ప్రభువుని వెంబడించి జీవించిన కాలం వచ్చి 100. 175 ఆయన జీవితకాలం అయినా జీవించిన కాలం వచ్చి 100 సంవత్సరాలు అయ్యాయి. ఎందుకంటే యాకోబు గారు చెప్పారు ఈ లెక్క. ఆదికాండం 47వ అధ్యాయంలో 9వ వచనం దగ్గరికి వస్తే అక్కడ ఫరో అడుగుతారు, ఇప్పుడు మీ వయసు ఎంత అని. ఫరో అడుగుతాడు యాకోబుని, ఈ వయసు ఎంత అంటే యాకోబు అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే అంటాడు. 130 కాదు, నేను జీవించిన కాలం కొంచెమే. నేను యాత్ర చేసిన కాలం 130. ఎలా మరి? 130 జీవించిన కాలం కాదా? కాదు. ప్రభు ఎప్పుడు ఆయన పట్టుకున్నాడు? ప్రభు కాలు పట్టుకుని ఎప్పుడు పోరాడాడు? ప్రభు ఎప్పుడు ఆయన పేరు మార్చాడు? యాకోబుని ఇశ్రాయేలుగా. ఆ తర్వాత నుంచి ప్రభువులో జీవించాడు. అంతవరకు నా దేవుడు అని యాకోబు అనలా.
నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అన్నాడే తప్ప నా దేవా అని అనలేనా. ఇప్పుడు నా దేవుడు అన్నాడు. ఇప్పుడు అతని పేరుని యాకోబు నుంచి ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభువులో జీవించాడు. కాబట్టి అది చాలా తక్కువ. ఒక 60 సంవత్సరాల చిల్లర అవుతుంది అంతే. 130 ఏళ్ళు బతికినా అందులో జీవించిన కాలం వచ్చి ఒక 60 సంవత్సరాల చిల్లరే ఉంటుంది. అలాగే మనం ఈ లోకంలో ఎంతకాలం యాత్ర చేసినా మనం జీవించిన కాలం ఎంత, దానిని బట్టే మన నీతి పోగవుతుంది. నెల్లాళ్ళు పనిచేస్తే పూర్తి జీతం, 15 రోజులు పనిచేస్తే సగం జీతం, 10 రోజులు పనిచేస్తే 3/4 జీతం. అంతే కదా, తగ్గిపోద్దుగా. నువ్వు ఎన్నాళ్ళు పనిచేసావో అంతే సంపాదించుకుంటావు. నువ్వు ఎంతకాలం ప్రభులో జీవించావో దానిని బట్టే నేను నీతిని సంపాదించుకోగలుగుతాను. అప్పుడు ఎంత త్వరగా ప్రభునందు నమ్మిక ఉంచి ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి ఎంత త్వరపడతామో అప్పటి నుంచి మనం జీవించిన కాలం పెరుగుతుంది. అప్పటి నుంచి నీ నీతి కుప్పలవుతుంది అనమాట, కుప్పలవుతుంది. అయితే ఆ తర్వాత మూడవదిగా జీతము సిద్ధపరచను. ఇగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పాడు కదా. ఆ తర్వాత 4వదిగా రక్షణ సిద్ధపరచను. ఉచితంగానే దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. దాన్ని పొందడానికి ఇప్పుడు మనం ఏమి రక్తాన్ని చిందించాల్సిన అవసరతలేమీ లేవు. చేయాల్సిందల్లా ఒకటే, ఏంటి, ఆయన అంగీకరించాలి, ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పాడే, ఆ మార్గాన్ని అనుసరించి ఆయన సత్యంలో జీవించాలి. అలా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి ఆయన రక్షణను సిద్ధపరిచాడు అని. ఇంకా చివరిగా 5వది, దీంతో ముగిసేద్దాం ఈ భాగాన్ని. 5 క్లాస్ అవుతుంది కదా, ఇది 4 అయినా ఇప్పుడు 5వది. విందు సిద్ధపరచను అంటాడు. ఏంటి విందు? ఇవన్నీ ఒకచోటే కదా. ఎవరైతే రక్షింపబడతారో అలాంటి వారి కొరకు ఒక మంచి జీతం ఉంటుంది. ఎవరైతే ఒక మంచి జీతం సంపాదించుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఎక్కువ సంపాదించుకుంటారో అంత మంచి నివాసం కూడా వారికి ఉంటుంది. ఆ తర్వాత ప్రభు ఇచ్చేటువంటి విందులో పాలు పొందేటువంటి అర్హత అందరికీ. పరలోక రాజ్యంలో విందు, పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుందని, ఆ సందర్భంగా గొప్ప విందు చేయబడుతుందని కూడా రాయబడింది. అలాంటి ఒక విందును మనకు కూడా ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి దీన్ని పాలు పొందడం కొరకు, ఇందులో కూడా పాలు పొందడం కొరకై మనం ప్రయాసపడాల్సి ఉంటుంది. మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పిలువబడిన వారిని రప్పించటానికి అతడు తన దాసులను పంపినప్పుడు వారు రావడానికి ఇష్టపడలేదు. 4 నుంచి చదువు. 4 నుంచి చదువు. ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, వధింపబడ్డాయి, అంతయు సిద్ధంగా ఉంది, రండిని చెప్పుడని వేరే దాసులను పంపారు. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలానికి వర్తకానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని లూకాలో కాస్త వివరంగా రాశారు.
ఇదే విషయాన్ని ఆయన పెండ్లి విందు సిద్ధం చేసి అందరినీ పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, రండి, చాలా అద్భుతమైనటువంటి విందు మీ కొరకు సిద్ధం చేయబడి ఉంది. కొవ్వినటువంటి ఎడ్లు వధింపబడ్డాయి, గొర్రె మేకలు వధింపబడ్డాయి, చాలా అద్భుతమైనటువంటి పదార్థాలు మీ కొరకు సిద్ధం చేయబడ్డాయి, రండి విందులో పాలు పొందండి అని చెప్పేసి ఎన్ని మార్లు కబురు పెట్టినా పిలిచినా వారు రాకుండా నెపాలు చెబుతూ ఉన్నారు. మత్తయి 25:11 చదువు. అంతటా ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, ఇది బుద్ధి లేని కన్యకల గురించి మనకి తెలిసింది కదా. అయితే లోపలికి వెళ్ళడానికి ఆయన ఎందుకు పిలుస్తున్నాడు, అయితే అందులోకి వెళ్ళడానికి ఒక సిద్ధపాటు ఉంది. పిలిచాడు కదా అని చెప్పేసి పరిగెత్తుకెళ్ళిపోవడానికి లేదు, అందుకు తగినటువంటి సిద్ధపాటు కావాలి. పెండ్లి వస్త్రం అంటే రక్షణ వస్త్రం ధరించుకోవాలా, అలాంటి వారికి మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుంది కదా. కాబట్టి వచ్చేయమన్నారు కదా అని పరుగులు వెళ్ళిపోతే, మనం చూడండి భోజనాలు పెట్టేటప్పుడు పిలవకుండా ఉన్నవాళ్ళు, సరిగా గొడవలు లేకుండా చిరాగ్గా ఉండేవాళ్ళు వచ్చేస్తుంటే ఏం చేస్తారు, వాళ్ళని దూరంగా గెంటేస్తారు. దూరంగా అడుగో అడేస్తారా, నీకు వెళ్ళిపో అదే టేబుల్ దగ్గర కూర్చొని ఇస్తారా, కూర్చొని ఎవరు, నీకు ఒక అర్హత కావాలా, అర్హత లేకుండా వచ్చేస్తే కుదరదు. అందరికీ భోజనాలు పెడతారు అన్నారని చెప్పేసి అందరికీ కాదు, అందుకు ఒక అర్హత. అది ఈ మధ్యన టౌన్లో ఏం చేస్తున్నారు, ఇన్విటేషన్లో చిన్న కార్డు కూడా ఇస్తున్నారు, ఎంట్రీ పాస్. ఆ పాస్ చూపిస్తే లోపలికి రానివ్వరు, ఆ గేట్ కార్డు ఉంటారు ఆపేస్తారు. పాస్ చూపించాలి ఖచ్చితంగా, లేకపోతే అబ్బు వాళ్ళు 1000 మందికి అంచనా అయితే 20,000 మంది వస్తారు, మొత్తం ఎక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తారు అందులో కాదు. దాని గురించి పాసులు ఇస్తారు, ఎంట్రీ పాస్, అది ఉంటేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. అలాగే పరలోక రాజ్యంలోని విందులో ప్రవేశించడానికి కూడా ఒక పాస్, పెండ్లి వస్త్రం అనే దాన్ని ధరించుకోవాలట, అది లేకపోతే లోపలికి రావడానికి కుదరదు. చూడండి మత్తయి 22:10 నుంచి చదవమ్మా. పోయి చెడ్డవారినేమి మంచివారినేమి కనబడిన వారిని అందరినీ కూడా పోగు చేశారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, నిండిపోయింది. రాజు వచ్చాడు, వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ చూడడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఈ విందుకు రావడానికి అవసరమైన పెండ్లి వస్త్రం ఉందా లేకుండా వచ్చేసాడా. పిలిచాడు కదా అని చెప్పేసి పెండ్లి వస్త్రం లేకుండా రాకూడదు, పిలిచాడు కదా అని చెప్పేసి రక్షణ లేని వారికి అనుమతి ఉండదు. రక్షణ బండి వచ్చి స్టేషన్లో ఆగింది కదా అని దాటిపారి మీద ఉన్న వాళ్ళందరూ ఎక్కేయడానికి ఉండదు. అందులో ఎక్కడానికి అవసరమైనటువంటి టికెట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే, అందరూ ట్రైన్ కోసమే ఉన్నారు ఇక్కడ. టికెట్ లేని వారికి ఎంట్రీ ఉండదు. అలాగే ఇక్కడ ఆయన రాజు పిలిచాడు, అందరినీ తీసుకొని రండి, విందు సిద్ధం చేయబడింది. అయితే ఈ విందులో పాలు పొందాలంటే అందుకు తగిన విధంగా పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలా, అంటే రక్షణను సంపాదించుకోవాలి. అది లేకుండా వచ్చేసాడు ఆత్మ. చదువు, ధరించుకొనని ఒకరిని చూసి స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఈ విందులోకి నువ్వు ఎలా వచ్చావు, ఈ విందులోకి రావాలంటే పెండ్లి వస్త్రం ఉండాలి కదా, అది లేకుండా నువ్వు ఎలా వచ్చేసావు. అడిగేం మాట్లాడతాడు, సమాధానం చెప్పడానికి ఇంకేం లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి వేలుపల్లి చీకట్లోనికి విసిరేయండి అన్నాడు. అంతే, నరకం. అది నరకం. పెండ్లి వస్త్రం లేకపోతే నరకంలోనికి విసిరేయబడతారు. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట.
ప్రభు మన కొరకు ఒక మంచి విందును సిద్ధపరిచి ఉన్నాడు. అందులో మనం పాలు పొందాలి, ఆయనతో పాటు విందులో పాలు పొంది తృప్తి చెందాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ విందులోకి వెళ్ళడానికి నీకు రక్షణ వస్త్రము ఖచ్చితంగా కావాల్సిందే. అది కావాలి. సాకులు ఎందుకు చెప్తున్నారు? ఈ రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోలేదు అది చెప్పకుండా ఈ లోక వ్యామోహాలు ఇవన్నీ సాకులుగా చెప్పేటువంటి పరిస్థితిని లూకా గారు వివరించాడు. లూకా 14వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు విందు సిద్ధమైపోయింది కాబట్టి రెండని పిలువబడిన వారితో చెప్పడానికి తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో సాకులు చెప్పడం మొదలెట్టారు. అందరూ కూడా ఏక మనస్సుతో, తేడా రాకుండా సాకులు చెప్పేస్తున్నారు. వీళ్ళంతా కూడా సాకులు. చూడండి ఎలాంటి సాకులు. మొదటివాడు ఏమంటాడు? నేను పొలాన్ని కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని నేను చూడాలి, నన్ను క్షమించమంటున్నాడు. నేను పొలం కొనేశాను, అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని నేను చూడాలి, కొన్నాక చూస్తారా, కొనక ముందు చూస్తారా? పొలం ఎప్పుడు చూస్తారండి? కొనక ముందు చూస్తారా, కొన్నాక చూస్తారా? ఏం జవాబు చెప్పరేంటి? చెర్లో కొమ్ములు చూసి కొనేస్తాం. మాకు ఏదిని మనం చెర్లో ఉంది, కొమ్ములు కనపడతాయి, పైకి బాగానే ఉన్నాయి, కొనేస్తామా? ఎవరు కొమ్ములు చూసి బేరమాడరు. చెర్లో కొమ్ములు చూసి బేరమాడరా. అది బయటికి రావాలా, అప్పుడే అది ఏంటో దాని ఆకారం మనకు తెలుస్తుంది. అందుకని ఏం చేస్తాం? పొలం కొనాలంటే ముందు కొనక ముందే వెళతాం, ఆ పొలం చూస్తాం. అది రోడ్డుకి ఎంత దూరంలో ఉంది, తన ఇరుగు పొరుగు ఎవరున్నారు, తనకి పంట పోతుందా, తన మురిగి వెళ్తుందా, ధాన్యం తెచ్చుకోవాలంటే ఎంత దూరం మనం వేయాల్సి ఉంటుంది, చేను దగ్గరికి ట్రాక్టర్ వెళ్ళిపోద్దా, అబ్బో మంచి మొక్క అది అనుకుంటాం. కాబట్టి ముందెళ్ళి చూస్తాం, బాగుంది, అప్పుడు మాత్రమే దాన్ని మనం కొంటాం. కానీ ఇతనేమంటున్నాడు? కొనేసాక ఏంటి చూస్తావు నువ్వు? నేను పొలం కొనేశాను, ఇప్పుడు దాన్ని వెంటనే చూసి రావాలి, కొనేసిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు కదా. సాకులు. నేను రాను అని చెప్పట్లా, నేను వద్దును, కానీ నేను పొలం కొన్నాను, ఒకసారి చూసి వస్తాకెళ్తున్నాను నేను, అందుకని నేను రాలేను అని చెప్తాను. సాగు చెప్పినా అది నమ్మేదిగా ఉండాలి కదా. అస్సలు నమ్మేదిగా లేదు. ఇలాంటి ఒక సాకు, నేను పొలం కొనేశాను, దాన్ని చూడడానికి నేను వెళుతున్నాను, నన్ను క్షమించండి అని అంటాడు. సాకు. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. ఈ చూడండి ఈ సాకెల్లా ఉందో. 5 జతలు ఎడ్లు కొనేసాడంట. ఇప్పుడు మీరు గేదెని కొండకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వెళ్ళారనుకోండి, అది పాలిచ్చే గేదె అనుకోండి, సాయంత్రం పాలు తీసేదాకా అక్కడ కూర్చుంటారు. పాలు తీసేదాకా కూర్చుని అది ఎన్ని పాలు ఇచ్చిందో చూసి అప్పుడు కొంటారు. అంతేగాని ముందే కొనేసి తర్వాత పాలు చూస్తామా? ముందు పరీక్షించిన తర్వాత కదా కొనేది. కానీ ఈయనంట 5 జతలు ఎడ్లు కొనేసాడంట. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో, ఎలా నడుస్తాయి ఏంటో ఇప్పుడు పరీక్షించుతా అంట. చూడండి ఎలా ఉన్నాయి సాకులు. ఇంకొకడు చూడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. వివాహం అయిపోయింది కదా, ఎందుకు కొత్తగా ఇబ్బంది ఏముంది? నేను ఇప్పుడు వివాహం చేసుకుంటున్నాను, పెళ్ళి అవుతుంది నాకు బాబు, కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్తే అర్థం ఉంది.
ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, భార్యను తీసుకుని వెళ్ళొచ్చుగా, ఇంకా ఇబ్బంది ఉంది. నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను. అందుకని ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు వీడు. సగం తెలిసిడికి పెళ్లి చేసుకున్నవాడు యుద్ధానికి వెళ్ళక్కలా. ధర్మశాస్త్ర ప్రకారంగా కొత్తగా పెళ్ళి అయితే అతను సైనికుడైనా సరే యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, తన భార్యతోనే ఉండాలి. ధర్మశాస్త్రంలో దేవుడు ఆదేశించాడు అది. యుద్ధానికి వెళ్ళొద్దన్నాడు కానీ ఎందుకు వెళ్ళొద్దన్నాడా? శుభ్రంగా భార్యని అంటేసుకుని ఎందుకు వెళ్ళొచ్చు కదా. ఇలాంటి నెపాలు, ఇలాంటి సాకులు దేవుడు సిద్ధపరిచినటువంటి విందులో పాలు పొందడానికి హాస్యాస్పదమైనటువంటి సాకులన్నీ చెప్తానే ఉన్నారు. మనమేమైనా తక్కువ? మనమేమైనా తక్కువ? ఏమ్మా నేను రాలేదే, ఒంట్లో బాగాలేదండి, వెంటనే వచ్చేస్తుంది ఒంట్లో బాగాలేదండి. కొంతమంది పనులు తెవ్వలేదండి, అది అప్పుడు ఎవరు చుట్టాలు వచ్చారండి. నిజమా? నువ్వు నిజమా? తెవ్వలేదని ఏ పెళ్ళికని వెళ్తాం మానేసవా? తెవ్వలేదని ఏ గృహప్రవేశానికి వెళ్ళడం మానేసవా? తెవ్వలేదని బ్యాంక్ వెళ్ళడం మానేసవా? అన్నిటికీ వెళ్ళిపోద్ది, అన్నిటికీ వీలైపోద్ది, వెళ్ళిపోతాం. 10 గంటలకు బ్యాంక్ తెరిస్తే 10 అవ్వకుండా కౌంటర్ కాడ కూర్చుంటాం. తీగాని వెళ్దాంలే అని వెళ్తామా? కదా. ఇలా ప్రత్యక్షంగా మనకు అవసరమవుతున్న వాటి కోసం అన్ని పనులు మానేసుకుని కూర్చున్నాం అక్కడ. కానీ ఇది పరోక్షమైన, ఇదే శాశ్వతం. నీకు మిగిలేది ఇదే నీ వెంట వచ్చేది. నువ్వేం సంపాదించినా నీ వెంట రాదు. కాంపారం సన్నిధి పక్కన పడేసి పనులు చేసేసి ఆ తర్వాత 6 రోజులు మాంసం ఎక్కి సంపాదించిందంతా డాక్టర్కి పోసేసేది, ఒళ్ళైపోయేది. అవసరమాయి నీకు నీ శరీరం ఎంతవరకు పనిచేయగలదో, ఎంతవరకు తట్టుకుంటుందో దేవుడికి తెలుసు. అందుకని 6 రోజులు నిర్ణయించాడు. 6 రోజుల వరకు నువ్వు పనిచేస్తావు. అది కూడా మొదటి రోజు చేసినంత 6వ రోజున చేయలేవు. క్రమక్రమంగా నీ సమర్థత తగ్గిపోద్ది. ఇంకా చేసామనుకో, చేస్తున్నాం అనుకుంటావు అంతే, పూర్తి సామర్థ్యంతో నువ్వు పని చేయలేవు. ఆ తర్వాత అది ఒక జబ్బు చేసి పారేద్ది, కదలలేక మంచం ఎక్కే పరిస్థితి. తర్వాత పోద్దా ఊరుకునేది, ఎలా వచ్చిందో అలా పోద్దా. దీనికోసం ఎగబడి పనిచేసి సంపాదించిన డబ్బులు చాలా ఇప్పుడు ఇవన్నీ పోసేయాలి ఆసుపత్రికి. మరి ఇంజిన్ చెడిపోయింది కదా, ఇంజిన్ చెడిపోయింది. మళ్ళీ తిరిగి పూర్వస్థితికి రావడానికి చాలా కాలం పట్టుద్ది. సొమ్ములు పోతాయి, నువ్వు మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి చాలా కాలం పట్టుద్ది. అందుకనే దేవుడు 6 రోజులు పని చేయి, ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఆ రోజంతా నువ్వేం పని చేయకు, నా సన్నిధి నుండు, నా వాక్కు విను, ఆత్మను ఉజ్జీవింప చేయి అని దేవుడు చెప్తుంటే, అబ్బాయి ఆదివారం కూడా చేసేయాలి, ప్రభు వద్దన్న ఆ రోజు కూడా పని చేసేయాలి, ఆ తర్వాత మంచం ఎక్కాల. ఇప్పుడు పిల్లలకి దసరా సెలవులని, సంక్రాంతి సెలవులని, వేసవి సెలవులని 3 రకాల సెలవులు ఎందుకు ఏర్పాటు చేశారనుకుంటున్నారు? ఆ పిల్లల ఈ మైండ్, ఈ మెదడు ఎంతవరకు తట్టుకోగలదు, సైకాలజిస్టులు అనమాట, ఆ మేధస్సు ఎంతవరకు తట్టుకోగలుగుతుందని అంతవరకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు
ఫ్రీ చేసేయాలి. వాడు రిలాక్స్ అవుతాడు, వాడు మళ్ళీ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తాడు. అందుకొరకే ఇది మాస్టర్ల కోసం ఇచ్చిన సెలవులు కాదు, పిల్లల కోసం ఇచ్చిన సెలవులు. మాస్టర్లకి అన్ని సెలవులే అనుకుంటారు. మనం ఏముంది, అందులో కూర్చుంటాడు, చెప్తే లేదు. బడికి వెళ్ళిపోతే చాలు కదా, అడిగిన బరువులు మొయ్యాలా, కూర్చుని ఏం రాసేయండిరా అని కూర్చోవచ్చు. ఏముంది వాళ్ళకి ఇబ్బంది? పిల్లల కోసం వారి మేధో సంపత్తి ఎంతవరకు తట్టుకోగలదు అంతవరకే కొన్ని నాళ్ళు, అన్ని రోజుల మట్టుకే వాళ్ళకి స్ట్రెస్ ఇచ్చి ఒక 10 రోజుల పాటు ఫ్రీగా వదిలేయాలి. మనం ఏం చేస్తాము? మన టీవీ చూస్తే గడ్డొచ్చేస్తున్నాడు, మన సెల్ మాట్లాడుకోవడానికి గడ్డొచ్చేస్తున్నాడు, లేదా మనం బ్యాంకుల చుట్టూ బలా చుట్టూ తిరగడానికి అడ్డొచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఆ 10 రోజులు మళ్ళీ నేను ఎక్కడికో ప్రైవేట్కి పంపించేద్దాం. అసలు ఎందు నిమిత్తం సెలవులు ఇచ్చారు దాన్ని తీసి పక్కనెట్టేసి ఈ 10 రోజులు కూడా తోమేస్తారు వాళ్ళని. పిల్లల మెదళ్ళు చెడిపోతున్నాయి, వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతున్నాయి, మంచి ఆలోచన లేదు. ఈ స్ట్రెస్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. తట్టుకోలేక, ఈ స్ట్రెస్ని తట్టుకోలేకే ఆత్మహత్యలు చేసేసుకున్నారు పిల్లలు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ఈ మహామహులైనటువంటి న్యాయమూర్తులు, ఎంతోమంది సైకాలజిస్టులు, ఎంతోమంది విజ్ఞానవంతులు కూర్చుని ఈ వెసులుబాటును ఏర్పాటు చేశారు. కానీ ఏం చేస్తాం మనం? 365 రోజులు నల్లకొట్టేయాలండి. ఆ చిన్ని బుర్ర ఎన్ని తట్టుకుంటుంది? ఎన్ని తట్టుకుంటుంది? ఏమెక్కుతుంది? ఇలా అనుకునేవాడు లేకపోతే చదివితే చదువుతాడా? ఇలా కూర్చొని ఇలా అయిపోతున్నాడు. ఆవిడని పడుకోబెట్టి తర్వాత లేపితే మంచిదా, లేకపోతే ఆయన లెగ్గొట్టి కసురుకొని చదువా అంటే చదువుతాడా? అది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమెక్కుద్ది బుర్రలో కాడికి? ఏమి ఎక్కదో. నువ్వు కూర్చోబెడతావంతే. అక్కడ అతను వండుకోవడం ఒక చదివి ఇచ్చాను మా వాడిని అని చెప్పుకోవడం కూడదు, అంతే. ఆడి బుర్రలోకి ఏమీ ఎక్కదు. ఆడు ఎప్పుడు నిద్రమోహానికి వచ్చాడో అప్పుడే అయిపోయింది ఇక్కడికి. అలా కూర్చుని కొన్ని మాటలు పడతాడు, చప్పుడు అయినప్పుడు లెగుతాడు, అంతే. ఆ నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టేయాలి. ఆ తర్వాత 2-3 గంటలు పడుకున్న తర్వాత ఒప్పుకుంటే అప్పుడు లెక్కొట్టి చక్క మొహం కడిగించి అప్పుడు కూర్చోమనాలి. అంతేగాని ఆ కునిపాటు పడేవాడిని కూర్చోబెట్టకూడదు. అది సైకాలజీ. మన 365 రోజులు పిల్లల్ని రాసి రంపాన పెట్టేస్తారు. అది వాళ్ళకి క్షేమం కాదు. వాళ్ళకి తల్లిదండ్రుల మీద మీరేమో వాళ్ళ మేలు కోసం అది బాగా చదివేసి అది మంచి స్థాయికి వెళ్ళిపోవాలి అనుకున్నట్టుగా మీరు అనుకుంటారు. కానీ వాడేమనుకుంటాడు? మన మీద కసి పీకదాకా వచ్చేది కసి అడిగి. అస్సలు కూసేపు కూడా ఆడుకోవడం ఎవరు చంపేస్తున్నారు, రాసి రంపాని ఎట్టేస్తున్నారు. మనసులో అది ఉండిపోద్ది అడిగి. అది అలా ఉండిపోద్ది అంతే లోపల కదా. కాబట్టి ఎంతవరకు ఏది అనేది దేవుడు నిర్ణయించాడు, అంతవరకు మనం చేయాల్సింది. అది ప్రతీది కూడా సాకులు మనం చెప్పకూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అనవసరంగా మన సొంతంగా నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు, సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి విద్య వ్యాపారం అయిపోయింది కాబట్టి అందరూ సెలవిస్తే మేము పనిచేస్తున్నామని ఎవరు చెప్పుకుంటారో మనం అక్కడ పడేదని తీసుకెళ్ళి వాళ్ళందరూ సెలవు ఇచ్చేసారు, వీళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు సెలవు ఇవ్వకుండా భలే చెప్తున్నారు అంటే పిల్లల మీద అంత కసా మనకి, వాడి మీద అంత కసా నలకొట్టేయాలండి, వాడికి సెలవు ఇవ్వకూడదు, రాసి రంపాలి ఇప్పుడు మెల్లిపెట్టి తిప్పేయాలా? అందరూ మూసారంటే ఆ తెరిచినోడి మీద పడాలి. వెళ్ళు, బుద్ధి చాలలేదా నీకు? అందరూ ఎందుకు సెలవు ఇచ్చి పిల్లలకి విశ్రాంతిగా ఉండమన్నారు, నువ్వేంటి చేస్తున్నావు అని చెప్పేసి అంటూ బల్లలు తిరగాలి. ఆ పని చెయ్యం మనం. ఈయన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పడేసి పిండు అది అన్నాలు తట్టుకుంటారు. పిల్లలు సాడిస్టులుగా మారిపోతున్నారు. నానంటే ప్రేమ లేదు, అమ్మంటే ప్రేమ లేదు, ఏ ప్రేమానురాగాలు అసలు లేవు.
అమ్మ చచ్చిపోయిందిరా అంటే సర్లే డబ్బులు పంపిస్తాను, అదేదో చేసి తర్వాత వస్తాను, ఇలా ఇవ్వరు. కారణం ఎవరు? మనం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవట్లేదు. దానివల్లే ఇలాంటి విపరీతమైన పరిస్థితులు, అవి ఏవైనా ఈ లోక సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా సరే, ప్రభు ఎంతో ప్రేమతో మన కొరకు చక్కటి విందులు సిద్ధపరిచి పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని రండి, మాతో పాటు విందులో పాలు పొందండి, ఆనందించండి అని చెప్తుంటే ఆ వస్త్రాన్ని సంపాదించుకోవడం కష్టం కాబట్టి ఈ సాకులు చెప్తున్నారు. అంటే ఆ వస్త్రం లేకుండా ఇప్పుడు పెండ్లి విందుకు వెళ్ళడానికి ఓకే వస్తాను అన్నాడు అనుకోండి, ముందేం చేయాలి? తను పెండ్లి వస్త్రం సిద్ధపరచుకోవాలి. అంటే తను రక్షింపబడాలి, పిలిచిన వాడిని ఒప్పుకోవాలి. అది కష్టం. దాని గురించి ఈ సాకులు అనమాట. నేను పొలం కొన్నాను, దాన్ని వెళ్ళి ఒకసారి పరిశీలించాలా, చూసి వస్తాను వెళ్ళి, అందుకే నేను రాలేను. నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని నేను ఇప్పుడు పరీక్షించాలా, అన్నీ ఎలపటి దాపటే ఉన్నాయా, లేకపోతే అన్నీ దాపడలే వచ్చేసినాయా, లేకపోతే ఒకటి ముందుకు లాగి వెనక లాగుతుందా, ఇవన్నీ నేను ఇప్పుడు పరీక్షించాలి, కాబట్టి నేను రాలేను. పెళ్ళయిందండి, ఆవిడ వచ్చింది, నేను రాలేనా. ఇవన్నీ సాగులు. ఇలాంటి సాగులు మనకి ఎక్కువైపోతా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? మన నీతి తగ్గిపోద్ది, మన నీతి తగ్గిపోద్ది. నీ నీతి ఎంతుందో దానిని బట్టే నువ్వు వర్ధిల్లుతా ఉంటాడు ఆయన. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అని కదా. అందరికీ భేదం లేదు, భాషా భేదం లేదు, లోక సంబంధంగా ఉన్న కుల భేదాలు లేవు, మతాల భేదాలు లేవు, దేశాల భేదాలు లేవు, వర్ణ భేదాలు లేవు. అందరి కొరకు విందు సిద్ధం చేశాడు, అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అందరు కూడా మాతో పాటు విందులో పాలు పొందండి, సంతృష్టి చెందండి, ఆనందించండి అంటున్నాడు. అందులోకి వెళ్ళడానికి అవసరమైన పెండ్లి వస్త్రం లేక, అది సంపాదించుకునేటువంటి ఆసక్తి లేక సాకులు చెప్తా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు, తర్వాత చదువు. తెలియచేయగా యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణం వీధుల్లోకి వెళ్ళి అందరినీ తీసుకొచ్చేసేయి. ఎందుకంటే పిలువబడినవారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడ్డవారు కొందరే. కాబట్టి స్థలం ఉంది ఇక్కడ, అందరినీ పిలిచేయండి. అందరినీ, ఎవడు రక్షణ వస్త్రాన్ని ధరించుకొని వస్తాడో వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. అంటే అందరినీ రక్షణ వస్త్రాలు లేనివాళ్ళు కాదు, మొత్తం అందరినీ తీసుకొచ్చేయండి. ఈ క్రమంలో మొదటివారు మొదటివారు అవుతారని ముందు నుంచి ఏర్పరిచి పిలిచారు. అలాంటి వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏర్పాట్లో లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చేస్తున్నారు. కాడిపట్టి వారు మొదటివారు అయిపోతున్నటువంటి పరిస్థితి. ప్రభు మన కొరకు ఒక మంచి విందును ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 19:30. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, మొదటివారగుదురు. 20:16. అది మళ్ళీ రిపీట్ చేశాడు. యేసుప్రభు చెప్పిన మాటలే ఇవి మళ్ళీ రిపీట్ చేశాడు. కాటిపట్టి వాళ్ళు మొదటోళ్ళు అయిపోతారు, మొదటోళ్ళు కడపటోళ్ళు అయిపోతారు. కాబట్టి ముందు కొంతమంది కొరకు నేను విందు సిద్ధం చేశాను, కానీ వాళ్ళు ఇప్పుడు సాకులు చెప్తున్నారు, నెపాలు చెప్తున్నారు. కాబట్టి వీరిని దాటుకుని వీధుల్లోకి పోయి అనేకులను పిలుచుకొచ్చేయి. వాళ్ళు వాళ్ళని లేదు, పిలుచుకొచ్చేసేయి. ఎవరు రక్షణ వస్త్రం పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని వస్తారు వాళ్ళందరినీ విందులోకి తీసుకొచ్చేసేయి అంటున్నాడు కదా. మరి ఈ విందులో
పాలు పొందడానికి. మనం సంసిద్ధమైన దేవుడు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. దేవుడు పరలోకంలో మనకి స్థలం సిద్ధం చేశాడు. మనకి ఒక జీతాన్ని సిద్ధం చేశాడు. రక్షణను సిద్ధం చేశాడు. చివరిగా అందరికీ కూడా ప్రేమ విందును పరలోకంలో ఆయన సిద్ధపరిచాడు. ఇవి అక్కడ చదివిన దాన్ని బట్టి చూస్తే కంటికి కనపడవు, చెవికి వినపడవు, ఇవే కదా. కానీ ఇవన్నీ దేవుడు మనకి తెలియపరిచాడు, ఆత్మ వలన బయలుపరిచాడు. కాబట్టి మన కోసం ఏం సిద్ధం చేశాడో ఇవన్నీ వెతుక్కుని మనం లెక్క చూసుకుంటున్నాం. ఇక్కడ ఏమి రాయబడింది సరే 9. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. పౌలు గారు ఏమైనా సొంతంగా చెప్పలే, ఇది ఆల్రెడీ యెషయా ద్వారా దేవుడు రాయించిన మాటనే ఇక్కడ ఎత్తిపడుతూ ఉన్నాడు. యెషయా 64వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమి అక్కడ రాయించాడో దేవుడు దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈయన తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప ఎవడును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం కూడా వినబడలేదు, తెలిసి ఉండలేదు. చూడండి, చాలు ఏముంది, ఏమి ప్రభువు వారి కొరకు సిద్ధం చేశాడు అది తెలియబడలేదు ఎవరికి. సింపుల్గా అక్కడ అలా దాన్ని కొంచెం విపులంగా ఈయన రాశాడు. దాన్ని బట్టి దీన్ని ఇక్కడ ఎత్తి రాశాడు. ప్రభు మన కొరకు ఏం సిద్ధం చేశాడు మనకి తెలియదు, అవి మనకు కనపడవు, మనకు గోచరం కూడా కావు. అవి ఎప్పుడు బయలుపరచాలో అప్పుడు బయలుపరుస్తాడు. అయితే ఇవి తర్వాత చదువు. దేవుడు వాటిని ఆత్మ వల్ల ఇప్పుడు బయలుపరిచాడు. మనకు తెలిసిని మనకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, మనకు పరలోకంలో స్థలాన్ని సిద్ధం చేశాడు, మనకు ఒక మంచి జీతాన్ని సిద్ధం చేశాడు, మనకు ఒక రక్షణను సిద్ధం చేశాడు, ఆఖరికి విందు సిద్ధం చేశాడు. ఈ విందులో పాలు పొందిన వారందరూ రక్షింపబడ్డోళ్ళే, అందరూ దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళే. వాళ్ళందరికీ అక్కడ స్థలం ఉంటుంది, రకరకాల నివాసాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫలితం ఉంటుంది. జీతం అంటే ఒక మంచి ఫలితం. ఏ స్థాయిల్లో ఉండాలో దానియేలు 12:3 మనం చదువుతాం. అలాంటి స్థాయిలు అక్కడ దేవుడు నిర్ణయించున్నాడు. దాన్ని జీతంగా మనం చెప్పచ్చు. తర్వాత రక్షణ, వాళ్ళు నరకానికి పోవాల్సిన అవసరం ఇక, పాతాలను చూడాల్సిన అవసరం ఇంకాళ్ళకి లేదు. అలా విందులో పాలు పొందాలని. చూడండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ఆయన ఇన్ని సిద్ధం చేస్తున్నాడు కదా. మరి మనం ఆయన కొరకు మన హృదయాన్ని సిద్ధం చేసుకోలేమా? ఆయన మన నుంచి అడుగుతున్నది ఏంటి? హృదయమే. మన హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. ప్రకటన 3:20 చదువుతాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుతూ ఉన్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే నేను వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును. అది చూడండి, విందు సిద్ధం చేసేసాడు. మనతో కలిసి ఆయన కూడా భుజించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకొరకు స్థలం, నీ హృదయంలో నాకు చోటు అని. ఆయన చోట్లేదంట. ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తానంటే యేసుప్రభు ఆయనతో చెప్పింది ఏంటి? ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు అనేది లేదు. అసలు నువ్వు నాతో పాటు ఎక్కడికి వస్తావు అంటాడు ఆయన. అని చోట్లేదు. అందుకని ఏమంటాడు? నీకు తలుపు దగ్గర నిలబడి నేను తడుతున్నాను, నాకు కాస్త చోటి, నేను లోపలికి వస్తాను అని పిలుస్తా ఉన్నాడు. ఈరోజు మనం నిన్నటి వారమే అని బైబిల్ చెప్తుంది. అంటే నిన్న పూర్తిగా మందే, ఈరోజు మందని చెప్పలేం కదా. ఈరోజు 12 గంటలు అయింది, ఇంకో 12 గంటలు ఉన్నాయి ఈ రోజులో. ఈ 12 గంటలు మనయ్యి అని చెప్పడానికి లేదు.
అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనము నిన్నటి వారమే. నిన్న 24 గంటలు మనయే, కానీ ఈ రోజంతా మందని చెప్పడానికి లేదు, రేపు ఇక చెప్పనవసరం లేదు. కాబట్టి ఇదే మీ కీలి అనుకూల సమయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అనుకూల సమయం అందే నీ మరణ ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటాడు. అనుకూల సమయం కదా, అనుకూల సమయం. మరి దీన్ని మనము నిర్లక్ష్యం చేస్తేలాగా, మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇదే అనుకూల సమయం అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం నిన్నటి వారమే. రేపు మంద మనకి తెలియదు, రేపు మందని మనకి తెలియదు, చెప్పలేం. అది ఈరోజే పూర్తిగా మిగతా 12 గంటలు మనమని చెప్పడానికి కూడా లేదు. యెషయా 49:8 ఏం రాయబడిందో దాన్ని ఇక్కడ ఎత్తిన రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే అనుకూల సమయం అని మనం గుర్తెరిగి, ఈరోజే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ వస్త్రాన్ని సంపాదించుకొని ఆయనతో పాటు పెండ్లి విందులో పాలు పొందాలి. అలా ఎవరైతే సిద్ధపడతారో వారే ధన్యులు. ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు. ఏముంది, ఈ జానడు పట్టు కోసం, ఈ గుప్పుడు మెతుకుల కోసం. కొంతమందికి అయితే 31 రోజులు సరిపోవట్లే, సంవత్సరానికి 365 రోజులు చాలట్లే, ఇంకా 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 అన్నీ వదిలేసిపోవాలా. ఏ ఒక్కటి మన వెంట రాదు. నువ్వు ఆశపడి చూడు, ఆయన వాక్యానుసారం నడుచుకొని చూడు, నీ హృదయ వాంఛలల్లా తీరుస్తాడు. ఇక నాకు చాలు అనేదాకా తీరుస్తాడు. అంతగా ఆయన చేతులు ధారాళంగా మన వైపు చాచి ఉన్నాయి. కానీ మనం చాలు చాలు ముడుచుకో, మాకేమో అక్కర్లేదు, నాకు తెలుసు మనం ఎలా సంపాదించుకోవాలో అన్నామంతే. దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఆయన మనల్ని బట్టి ఆనందించేలా నేను యథార్థంగా నడుచుకుంటాను అనుకోవడంలే. ఇలా మందిరం నుంచి బయటకు వెళ్ళగానే మన పొలం కనపడతాయి, మన దోళ్ళు కనపడతాయి. ఎంతసేపుకి ఇగి తప్ప ఈ వాక్యం మన హృదయంలో అసలు ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడాడో వాటి గురించి ఆలోచన చేయాలి. నాకు ఎక్కడుంది, ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టేసుకుంటారు. 2 గంటలకల్లా 2 గంటలకల్లా నేను పలానా చోటుకు వచ్చేస్తాను అని ఆల్రెడీ ప్రోగ్రాం పెట్టేసుకున్నాను. నేను వచ్చేస్తాను, 2 గంటలకు వచ్చేస్తాను, వినేస్తాను, అది ప్రొసీజర్ ఆట తీసుకొచ్చేస్తాను, పెట్టేసుకుంటాం. 2 గంటలకల్లా నేను వచ్చేస్తాను. ఓకే, ఈరోజు నీది కాదు. ఇప్పుడు నీకు ఏం పెట్టాడో ఈ ఆత్మీయ ఆహారాన్ని నువ్వు జీర్ణం చేసుకోవాలా, దీన్ని నెమరు వేయాలా. ఎందుకు నెమరు వేసే వాటిని మట్టిగా తినమన్నాడు? ఆ నెమరు వేసేలు కూడా గిట్టలు చీలి ఉంటేనే తినమన్నాడు. నెమరు వేయనిది తినడానికి లేదు, హేయము. ఎందుకంటే అది నెమరేస్తుంది. మనం కూడా నెమరు వేసుకోవాలి. అంటే విన్నదాని గురించి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఏం మాట్లాడు నాతో ప్రభు అని దాని గురించి కూర్చొని ఆలోచించుకోవడం కోసమే ఈరోజు అంతా ఇంట్లో ఉండమంటున్నాడు. మనకెందుకు, అయిపోయిందంతే, మేము దేవుని ఇచ్చేసారు, అయిపోయిందంతే. అంతే బైబిల్ ఇచ్చుకొని ఇలా ఒప్పుకుంటూ వెళ్ళిపోయి బండి మీద పడేసుకుని వెళ్ళిపోయి లోనికి ఎంటేసి 2 మెదులని పెట్టు, బండి బయటికి వెళ్ళిపోయా. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డు. ఆయనే ఎక్కిరింపడ్డు. నువ్వేం విత్తుతున్నావో అదే కోస్తావు. మనం భలే మోసం చేస్తున్నాం దేవుడిని అనుకుంటున్నారేమో. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఆయన నీకు ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నాకు వద్దు అలాగా, ఒక్కొక్క డ్రాప్ చాలు. ఆ ఒక్కొక్క డ్రాప్ సరిపోద్ది, ఆ చొక్క చాలే నాకు గొంతు అడుక్కోవడానికి. కొంచెం చాలు ఆశీర్వాదం నాకు, ధారాళమైన ఆశీర్వాదాలు నాకు వద్దు. ఈరోజు ప్రభుది, ఈరోజు పూర్తిగా ప్రభుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు పరిశోధించండి దేవుడు.
అప్పుడు నువ్వు అడిగిందల్లా నీకు దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని గొప్ప విషయాలు నీ కోసం ఆయన సిద్ధం చేసి ఉంచాడు. ఆయన ఆరాధించడానికి ఇంతకంటే ఎక్కువ కారణాలు కావాలా? ఆరాధించేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృప చెప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 9వ వచనాన్ని బట్టి గత 5 వారాలుగా మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. నేనే మా కోసం మీరు రాజ్యాన్ని సిద్ధపరిచారు, మా కోసం మీరు పరలోకంలో స్థలాన్ని సిద్ధం చేశారు, మా కోసం ఒక మంచి ఫలితాన్ని సిద్ధం చేశారు, అలాగే మా కొరకు రక్షణను సిద్ధం చేశారు. దాన్ని రక్షింపబడిన వారందరికీ పరలోకంలో గొప్ప విందును కూడా మీరు సిద్ధం చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రతి వారు కూడా నాయన ఈ 5 నేను సంపాదించుకోవాలా, ఈ 5ంటిని నేను సంపాదించుకోవాలా, ఈ లోకాన్ని విడిచిపోగానే నేను ప్రభుతో ఉండాలా, అందుకు తగిన విధంగా నన్ను నేను సిద్ధపరచుకుంటాను అనేటువంటి ఒక మంచి స్థిరమైనటువంటి ఆలోచన ప్రతి వారిలోనూ పుట్టించమని మీ చేతులకే అప్పగించుకుంటూ ఉన్నా. ఇదిగో తండ్రుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుదాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దేవుని పరిశుద్ధ వాక్యానికిలో దించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మా వినికిలోనికి తేబడిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి అత్యంత శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వస్తున్నాం. ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రసంలోను రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోను మనం పాలు పంపులు పొందడానికై ఇప్పుడు మనం ఆయుధపడుతున్నాం. ఈ సమయంలో ప్రభు నేర్పించినటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇది కపెర్నహూములో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన నజరేతు వాడు, తండ్రి బెత్లెహేమీయుడు. అయితే అక్కడ కొన్ని చోట్ల మాతృస్వామ్యం ఉంటుంది. అబ్బాయి ఇంటికి రావడం కంటే అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంటాడు. దాన్ని మాతృస్వామ్యం అంటారు. పితృస్వామ్యం అంటే తండ్రి, కుటుంబానికి యజమానిగా తండ్రి ఉంటాడు. అయితే అన్ని విషయాల్లో తల్లి ముందుంటే దాన్ని పితృస్వామ్యం అంటారు. మరి ఎందు నిమిత్తం వెళ్ళిపోయాడు? మొత్తం మీద యోసేపు బెత్లెహేము నుంచి నజరేతు వెళ్ళిపోయాడు. నజరేతు మరియమ్మ గారి ఊరు, బెత్లెహేము యోసేపుది అక్కడ అన్నమాట. ఆ నజరేతులో ఉన్నప్పుడు సహోదరులు ఆయన గురించి కొంచెం కఠినంగా మాట్లాడారు. అది యోహాను సువార్తలోనే మనకి కనపడుతుంది. చదవక్కర్లేదులే. అందుకని ఆయన నజరేతును కూడా విడిచిపెట్టేసి కపెర్నహూము వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ
ఆయన సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఈయన అక్కడి నుంచి చెప్పినటువంటి మాటలు ఏమన్నాడు? విశ్వసించువాడి నిత్య జీవము గలవాడు. ఏంటి నమ్మాల్సింది? ఏంటి? దేని మీద విశ్వాసం ఉంచాలి అంటే జీవాహారం నేనే అని చెప్పాడు. దాన్ని నమ్మాలి. ప్రభువే జీవాహారం అని ఆయన మరి ప్రకటించుకున్నాడు. దీన్ని మనం నమ్మాలి. ఒక పోలిక చెప్పాడు. దేవదూతలు తినేటువంటి మన్నాను తిన్నా మన పితరులు చనిపోయారు, కానీ జీవాహారం అయినటువంటి నన్ను తింటే ఇంకెప్పటికీ చనిపోరు అని ఒక కంపారిజన్ తీసుకొచ్చాడు. 49వ వచనంలో అన్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావుకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని చెప్పాడు. మన్నా పరలోకం నుంచి దిగొచ్చింది. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో మన్నా పరిచయం మనకి కనపడుతుంది. మాకు ఆహారం లేదు తినడానికి అని చెప్పేసి సనుగుతారు, గొణుగుతారు. 15వ అధ్యాయంలో నీళ్ళ గురించి గొణుగుతారు. 16వ అధ్యాయంలో ఆహారం గురించి గొణుగుతారు. మాంసం కావాలని మరీ సణుగుతారు అన్నమాట. అదే 16వ అధ్యాయంలోనే మన్నాను ఇస్తాడు, పూరేళ్ళను కూడా ఇస్తాడు, మాంసం కూడా ఇస్తాడు. మరి దేవదూతలు తినేటువంటి పరలోకపు మన్నాను తిన్నారు. అయినా 6 లక్షల పైసలకు చచ్చిపోయారు. మన్నాను తిన్నా చచ్చిపోయారు. అయితే ఇంకెప్పటికీ చావకుండా ఉండడానికి పరలోకానికి దిగొచ్చిన జీవాహారం నేనే అని ఆయన ప్రకటించుకున్నాడు. కింద వచనాలన్నీ దాని గురించే ఆయన మాట్లాడాడు. ఏమంటాడు? కావున ఏ స్వీట్లైనను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగుబడి నిత్యజీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. దీని గురించి మళ్ళీ నొక్కు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ మన పితరులు అంటాడు. మళ్ళీ పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శరీరాన్ని తినాలా, ఆయన రక్తాన్ని తాగాల అని చెప్పేసి, అంటే వాటికి సాదృశ్యమైనటువంటి రొట్టె, వాటికి సాదృశ్యమైనటువంటి రసం, వాటిని మన ముందు పెట్టుకొని ఆ రొట్టెను ఇది నా కొరకు విరువబడిన నీ శరీరం నాయనా, దీన్ని నేను తీసుకుంటుండగా నీ కోసం నేను కూడా విరవబడేంత సంసిద్ధుని అవ్వడానికి ఇది నాకు సహాయపడాలి అని. అలాగే ఇది నా కోసం నువ్వు చిందించిన రక్తము, నీ నిమిత్తము నేను రక్తాన్ని చిందించేంత వరకైనా సరే నేను సిద్ధంగా ఉండేలా నన్ను సిద్ధపరచమని ఒకసారి గుర్తు చేసుకుంటూ పునరంకితం చేసుకుంటూ ప్రతి పునరుత్థాన దినం దీనిలో పాలు పంపులు పొందాల్సినటువంటి అవసరత. మన్నాను తిని కూడా ఎందుకు చచ్చిపోయారు? మన్నాను తిని కూడా ఎందుకు చచ్చిపోయారు? నిర్గమకాండం 16వ అధ్యాయంలో
16వ అధ్యాయంలో చాలా విపరీతంగా సనుగుతారు, గొనుగుతారు. మాకు ఆహారం ఏది, మాకు ఆహారం లేదు. ఐగుప్తుల కొండల దగ్గర కూర్చుని మేము మాంసం వండుకొని తిన్నప్పుడు అప్పుడు ఎందుకు చచ్చిపోలేదు మేము అంటూ విపరీతంగా సనుగుతారు, గొనుగుతారు. మోషే, ఎందుకు నా మీద సనుగుతారు, గొణుగుతారు? నేను ఏ పాటివాడిని, నేను మీ పాటివాడినే కదా. మీరు గొణిగేది సనిగేది నా మీద కాదు, ప్రభువు మీదే. ప్రభువు వింటున్నాడు, మీ గొణుగులు సనుగులు ఆయన వింటున్నాడు అని చెప్తాడు. అయితే ప్రభు మోషేని పిలిచి, నేను వాళ్ళకి ఆహారం ఇస్తాను అని మన్నా, దాన్ని ఒక్కొక్కడికి ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకోవాలి ప్రతిరోజును. అయితే శుక్రవారం మటుకు 2 రోజులు సరిపడా కూర్చుకోవాలి. ఎందుకంటే శనివారం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజున మన్నా కురవదు. ఎవడైనా సోమవారం ఈ మంగళవారం కోసం ఆడు పోగు చేసుకుంటే తెల్లారిసరికి అది పురుగులు పెట్టిపోద్ది. అయితే శుక్రవారం కూర్చుకున్నది శనివారానికి పురుగులు పట్టదు, అది ఫ్రెష్గానే ఉంటుంది. ఇంకా కక్కుర్తూ ఎక్కువ పోగేసుకుందామని పోగేసుకున్నా అది ఆ కొలతకే ఉండిపోద్దంట. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ లేదంట, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ లేదంట. ఒక ఓమెరు అని చెప్పారు. ఓమెరు అంటే సేరున్నరలో 10వ వంతు అని రాశారు అక్కడ. ఓమెరు అంటే సేరున్నరలో 10వ వంతు, అంతేనా? సేరున్నర అటు సేరున్నరే అంతే. సేరేంటంత ఒకసారి చదవను దాన్ని, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది నాకు. ఇది 2 సేర్లు కాదు, 2.5 సేర్లు. ఓ సేరుకున్నారు కాదు, 2.5 సేర్లు అంటే 2 కేజీలన్నర, అంటే 5 తవ్వలు. సేరు అంటే 2 తవ్వలు కదా, 5 తవ్వలు. 5 తవ్వల్లో 10వ వంతు అంటే సోల. 2 సోలు తవ్వ కదా, 2 సోలు తవ్వ, 4 సోలు సేరు. 2 సేర్లు అంటే 4 4 8, మళ్ళీ ఒక తవ్వ అంటే మళ్ళీ 2 సోలు. అలాగే మొత్తం మీద ఓమెరు అంటే ఒక సాలిడ్ అన్నమాట. సాలిడ్ బియ్యం చాలా, అందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారా? ఇది వరకు తౌడు బియ్యం తినేవారంట. తౌడు బియ్యం వండితే ఒక్కొక్కటి సరిపోయేది కదంట ఇది వరకు. మరి ఇప్పుడు ఎవడు సోలదంట్లా. నా మట్టుకు నేను ఇంత గ్లాస్ తింటాను, ఇంత గ్లాసులు బియ్యం తింటాను నేను. ఇంత గ్లాసులే. టీ తాగుతారు, టీ గ్లాసు. ఆ టీ గ్లాసులు బియ్యం అనమాట నాకు. అయిపోయింది. ఇంతవరకు చూడాలి తిన్నాయేమో, తినే ఉంటాం. అప్పుడు పనిచేసే రోజుల్లో చోళ్ళు తినే ఉంటాం. ఇప్పుడైతే గిద్దిడికి వచ్చేసాం. అయితే అందరికీ సాల్డ్. ఎందుకంటే వాళ్ళందరూ ఎలాంటి మనుషులు, మనలాంటి వాళ్ళు అరిపెద్దలు ఏంటి. ఇజ్రాయేలీలు అంటే ప్రతి ఓడు 6 అడుగుల పైనే ఉంటాడు, ఇలా ఉంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాలడ్ అంతే. నాకు చాలదని ఏమన్నా సోలన్నర పోగేసినా కొలిచేటప్పటికీ సోల అయ్యేదంట. అది ఇప్పుడు బద్దకస్తులు చాలే అని ఇంత అనుకున్నా అది కొలితే సోలడ్ అయిపోయేదంట. అది మంచు కురిసినట్టు కురిసి కాసేపటికి ఆరిపోయి తెల్లగా ధనియా గింజలు ఆకారంలో తెల్లగా ఉండేదంటది. కొత్తిమీర గింజలని రాశారు. కొత్తిమీర అంటే ధనియాల నుంచి కొత్తిమీర వస్తుంది. ధనియాలు అన్నమాట, ధనియా అంతంతా. వాటిని రుబ్బుకుని పిండి చేసి వాళ్ళకి నచ్చినట్లుగా వండుకొని తినేవారు అనమాట. అది నేల మీద, భూమి మీద పండేది కాదు, ఆకాశం నుంచి దేవుడు కురిపించేటువంటి వాడు. చిత్రం ఏంటంటే సోమవారం కనుక ఎక్కువ పోగు చేసుకుని రేపుడికి నిల్వ ఉంచుకుందాం అనుకుంటే అది పురుగులు పెట్టేసేదంట. అంటే ఈరోజే ఏదో రేపుడికి పని చేయదు అని అర్థం అక్కడ. అలాంటిది శుక్రవారం పోగు చేస్తే మటుకు
కానీ శనివారానికి కూడా ఫ్రెష్గా ఉండేదంట, పురుగులు పట్టేది కాదు. అంటే దాన్ని దేవుడు ఆశీర్వదించేవాడు. ఎందుకంటే శనివారం ఆహారం కూడా కురవదు వాళ్ళకి. ఇంకా తర్వాత మాకు మాంసం కావాలి, కొండల దగ్గర కూర్చుని మాంసం వండుకొని తిన్నప్పుడని ఏడుస్తారు వాళ్ళు. ఏడితే దేవునికి కోపం వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళకి పూరేళ్ళని ఇస్తాడు. పూరేడులు చిన్న చిన్న పక్షులు అనమాట, పూరేడు పక్షులు. అవి వచ్చేసి గుట్టల కింద పడిపోయినాయంట వాళ్ళ దగ్గర. గుట్టల కింద వాళ్ళ దగ్గర పడిపోయినాయంట. అవి ఎంత లోతులు పడ్డాయి, ఎన్ని కిలోమీటర్ల దూరం పడ్డాయి అంటే అది కూడా రాశారు. కొత్తిమీర గింజలు ముందు పూరేళ్ళు వచ్చేసినాయా, పూరేడులు 11 వచ్చినాయి. నేను చదువుదాం 16-11 నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల సానుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడిని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడి ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైంది అని చెప్పేసి. అయితే ఈ పూరేళ్ళ గురించి ఎంత లోతున పడ్డాయి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31-32 దగ్గరకు రండి. బయలుదేరి పూరేళ్లను రప్పించి ఈ పక్కను ఆ పక్కను దీన ప్రయాణం అంత దూరం. చూడండి, వాళ్ళు పాలానికి అన్ని పక్కల ఒక రోజు నడిస్తే ఎంత దూరం నడుస్తాడు, అంత దూరం వరకు భూమి మీద గజం ఎత్తుంట. గజం ఎత్తు పడిపోయి ఏకంగా పాలెం చుట్టూ ఓ దిన ప్రయాణం అంత దూరం 2 మూరలు ఎత్తున ఎంత లోతు వేగంగా పెట్లో. ఎందుకంటే వాళ్ళని సిగ్గుపరచడానికి, వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళకి సిగ్గుపరచడం కొరకు ఇప్పుడు మాకు కొంచెం కూర అన్నాం అనుకోండి, గరిటతో కొంచెం వేసింది అనుకోండి, ఇంకో కొంచెం వేయన్నాం, ఇంకో కొంచెం వేసింది అనుకోండి, ఇంకా కొంచెం ఏమన్నా అనుకోండి, ఇంత దాకా పట్టుకొచ్చి తిను అని అక్కడ పెట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆ కూతు కూడా తినబుద్ధి, సిగ్గేసేది కదా, ఇది అవమానంగా ఉంటుంది. అందుకని వీళ్ళు అవమానం పరచడం కొరకు ఏకంగా వాళ్ళు ఉన్న చుట్టూ ఒక దిన ప్రయాణం అంతా గజం లోతులు పడిపోయినట్టు వచ్చాయి ఆ పెట్టలో. పూరేడు, క్వయిల్ అని ఇంగ్లీష్లో రాశారు. దానికి చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. లావుక పిట్ట, పరిగ పిట్ట, కోలంకి పిట్ట, పక్కి, మీనపుల్లంకి, డాబ పిట్ట, పురుడి పిట్ట, గోముడి పిట్ట, ఇలాంటి చాలా అర్థాలు ఉన్నాయి దానికి. కౌజు పిట్ట అని కొంతమంది అంటారు. కౌజు పిట్టలు ఈ మధ్యన హోటల్లో ఏపిడి చేసి కౌజు పిట్టలు పెడుతున్నారు. అలాంటి పిట్టలు అన్నమాట. గజం లోతు పడ్డాయంట. అంత లోతు పడిన వీళ్ళందరూ కుక్క లేక పడతాయి చూడు, ఆ మాదిరి పడ్డారంట వాటి మీద. దేవుడు అన్ని ఇచ్చినందుకు చూసి సిగ్గుపడాల, ఇచ్చి మనం ఎంత దరిద్రులమైపోయి అంత కురిసినా సరే వాళ్ళు వచ్చి ఎగబడి పోగేసేసుకుంటారంట. ఒక దిన ప్రయాణం అంత దూరం 3 అడుగుల లోతున పడుంటే అసలు ఎలా అనుకోవాలి? అట్లా చూసి ఎగటు పుట్టేయాలి. అప్పుడు కూడా దాని మీద ఎగబడిపోయి పోగొట్టేసుకుని ఎవరిని పట్టుకుపోతారేమో, నాకు దొరకమేమో అన్నట్టుగా
ఆ స్థితి దేవుడికి చాలా అసహ్యం వేసిందంట, చాలా అసహ్యం వేసింది. అది తింటుంటే ఆ మొక్క నోట్లో ఉండగానే తెగులు పంపిస్తాడు దేవుడు. చాలామంది చచ్చిపోయారు. దేవుడికి అసహ్యం వేసింది అది. వాళ్ళు కడుపు నింపడానికి చాలిన దేవుడు తాను ఉండగా ఇంత విస్తారంగా ఇచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు లేకుండా మాకు ఇంక దక్కదేమో, మాకు దొరకదేమో అన్నట్టుగా కుక్కలాగా వాటి మీద ఎగబడి లొంగలెట్టుకుని పోగులెట్టుకునేసరికి దేవుడికి ఆ స్థితి చాలా అసహ్యం వేసిందంట. ఆ మొక్కలు ఇంక పంటిన వాటిని ఉండగానే తెగులు పంపిస్తే చాలామంది చచ్చిపోయారు. అంటే దేవుడు కురిపించిన మన్నాన్ని తిన్నారు, దేవుడు కురిపించినటువంటి మాంసాన్ని తిన్నారు. అయినా సరే వారు అనేకులు విధేయులుగా లేరు, దేవునికి నమ్మకస్తులుగా లేరు, దేవుని ఆజ్ఞలను పాటించిన వారుగా లేరు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మనమేం తింటున్నాం? ఇది ఆయన దేహమే కదా. యోహాను సువార్త 1:14 ఏంటి? ఒకటేంటి? అది ఒకటి మొదటి వచనం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఈ వాక్యమే యేసుప్రభు. దీన్ని తింటూ కూడా చచ్చిపోతారు. ఎందుకు? ఇది తింటూ కూడా దీని ప్రకారంగా నడుచుకోనేటువంటి వారు, దేవునికి విధేయులు కానివారు, ఆయన ఆజ్ఞపాలన చేయని వారు ఇది తింటున్నా సరే చచ్చిపోతారు. మేము ఇది తింటున్నాం కదా, మేము బాగా చదువుకుంటున్నాం, బాగా వింటున్నాం కదా అనుకోవడం కాదు. చదవడం వినడమే దానికి పరిష్కారం కాదు. విన్నదాన్ని జీర్ణించుకోవాలి. ఇది అమ్మ తిన్నది పాపం లేదు, కక్కేసింది, కక్కుడే కక్కుడు. తింటే సరిపోద్దా? తిన్నది జీర్ణమైతేనే కదా వంట పెట్టేది. జీర్ణం కాకపోతే మనకి వంట పట్టదు, కక్కుకునేది. అది తీవ్రమైన బలహీనత అయిపోతుంది. అలాగే ఈ వాక్కును నువ్వు తింటే సరిపోదు, ఇది జీర్ణించుకోవాలా, ఆ ప్రకారంగా నడుచుకోవాలా. తింటున్నాము, నిజమైన ఆయన శరీరం ఆహారంగా తింటున్నాం. అయితే దాన్ని జీర్ణించుకుంటున్నామా? జీర్ణం కాకపోవడానికి కారణం ఏంటంటే నెమరు వేసుకోకపోవడం. పశువులు ఏం చేస్తాయి? ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇవేం చేస్తాయి? తిన్న తర్వాత మళ్ళీ నెమరు వేసుకుంటాయి, నెమరేస్తాయి. నెమరు అయిపోతే జీర్ణం కావు. అందుకని నెమరు వేసే వాటిని మనం తినమన్నాడు దేవుడు. నెమరు వేసేవి కాళ్ళు జారిపోకుండా గిట్టలు చీలి ఉండేటువంటివి, అటువంటి వాటినే తినమన్నాడు. చాలా విపులంగా చెప్పాడు. కొన్ని నెమరేస్తాయి కానీ గిట్టలు చీలి ఉండవు, ఒక బూట్లా ఉంటుంది కాలం. గాడిద, గుర్రం, ఒంటె ఇలాంటివి ఇలా బూట్లే ఉంటుంది, గిట్టలు చీలు ఉండవు. గిట్ట అంటే తెలుసా? ఏమా గేదెలను చూస్తున్నారు కదా, దాని కాలు గోర్లు 2 ఉంటాయి కదా, వాటినే గిట్టలు అంటారు. ఈ గుర్రాన్ని చూడండి, లేదా గాడిదని చూడండి, ఒకటే బూట్లే ఉంటుంది, గిట్టలు ఉండవు వాటికి. కాబట్టి గిట్టలు ఉండాలి, చీలు ఉండాలి గిట్టలు, పైగా అది నెమరేయాలి. వాటిని తినమన్నాడు. ఎందుకంటే గిట్టలు చీలి ఉండకపోయినా గాడిద, ఒంటె, గుర్రం అది కూడా నెమరేస్తాడు. కానీ గిట్టలు వాటికి చీలు లేవు. పంది అది నెమరవేయదు కానీ దాని గిట్టలు చీలు ఉంటాయి, అది నెమరు వేయదు. కాబట్టి దాన్ని తినకూడదు. చాలా విపులంగా చెప్పాడు ప్రభు. ఈ గిట్టలు ఉన్నాయి, చీలు ఉన్నాయి, నెమరేసాయి. గొర్రెలు కొండలెక్కేస్తాయి తెలుసా మీకు? కొండలెక్కేస్తాయి. మొన్న చూశాను, ఆ యూట్యూబ్లో పెట్టాడు, ఒక చెట్టు
చిటారు కొమ్మకి ఎక్కేసింది మేక. ఒక మేక కాదు, చెట్టు నిండా మేకలే. ఎలా ఎక్క కొమ్మల మీద నుంచున్నాయో అర్థం కాదు. కింద నుంచి పైదాకా చెట్టు నిండా మేకలే. చిటారు కొమ్మ ఎక్కి అక్కడ తింటుంది అది. ఎలానా? గిట్టలో చీలు ఉన్నప్పుడు మటుకే కాలికి పట్టు దొరుకుతుంది. ఒకటి జారిన ఇంకోటి పట్టు దొరుకుతుంది అనమాట. అందు గురించి అంటే చీలు ఉంటే జారిపోరు, జారత్వం ఉండదు. నెమరు వేసుకుంటుంటే పూర్తిగా అర్థం చేసుకుంటారు, జీర్ణించుకుంటారు. కాబట్టి ఆ ప్రకారంగా నడుచుకుంటారు అనే ఉద్దేశంతోనే ప్రభు ఆ పోలిక పెట్టాడు. మనం విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలా. నెమరు వేసుకోకపోతే అది జీర్ణం కాదు. జీర్ణం కాకపోతే వామిట్ అయిపోతుంది. అది మన శరీరానికి వంట పట్టదు. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి ఆయన దేహం అనేటువంటి ఆహారం, దీన్ని మనం తినేస్తున్నాం. కానీ నెమరు వేసుకుంటున్నామా? నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది తిన్నవాళ్ళు, తాగిన వాళ్ళు ఇంకెప్పటికీ కూడా వాళ్ళు ఇక చనిపోరు. అయితే పాలు పొందడానికి ఇదే సమస్య. ఎందుకు రమ్మని పిలిస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు సాకులు చెప్పారు? వాళ్ళు పెండ్లి వస్త్రాన్ని ధరించుకోలేదు, కొనుక్కోలేదు, సంపాదించుకోలేదు. ఈ లోక సంబంధమైన వ్యాపార వ్యవహారాల్లోనే తలమునకలు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే పెండ్లి వస్త్రాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకునేంత తీరిక లేదు వాళ్ళకి, ఆసక్తి కూడా లేదు. అందుకని నాకు పెండ్లి వస్త్రం లేదని చెప్పడానికి బదులు సాకులు చెప్తున్నారు, చెప్తా ఉన్నారు. అంతే కదా, సాకులు చెప్తున్నారు. కాబట్టి ఇందులో మనం పాలు పొందాలంటే ఖచ్చితంగా ఆ పెండ్లి వస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి. అది అర్హత. అది లేకుండా ఇది మనకి ఏమాత్రం కూడా మేలు చేయదు. అంటే రక్షింపబడకుండా పూర్తిగా ప్రభుని అర్థం చేసుకుని ప్రభు కొరకు జీవించకుండా ఉత్తిని బాప్తీసం పొందేశాము కాబట్టి నాకు అర్హత వచ్చింది అని అనుకుంటే అటువంటి వాళ్ళు అయోగ్యులు. అలాంటి వారికి అది జీర్ణం కాదు, అది వంట పట్టదు, ఆరోగ్యం కాదు. మీలో అనేకులు రోగులు బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు దేహంలోనూ రక్తంలోనూ పాల్పంపులు పొందడానికి ప్రభువు నిజంగా చెప్పాడు, ఇది నిజమైన ఆహారం, నా దేహము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయము, దీన్ని తిన్నవారు నిత్యము జీవిస్తారని ఆయన చెప్పాడు. కాబట్టి దీనిలో పాలు పొందాలా? మొదటి కొరింథీ 11 అధ్యాయాన్ని 23 నుంచి కూడా కంఠస్థం చేసుకోవాలి. బెల్లంలో పాలు పొందేవాళ్ళు ప్రతిరోజు దాన్ని చదువుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు యోగ్యులు కాదు, అయోగ్యంగా తింటే ఏమవుతుందో అక్కడ హెచ్చరించబడ్డాయి. ఈ హెచ్చరికలు మనకు అవసరం. అందుకని వాటిని చదువుకొని చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మట్టుకి ఆయన దేహం, ఆయన రక్తం అంటే సాదృశ్యమైన రొట్టె రసం మనకి క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి. లేని పక్షంలో అవి తింటూ ఉన్న మనం కూడా మన్నాన్ని తిన్న మన పితరులు చనిపోయినట్టుగానే మనం కూడా చనిపోతాం. దేవుడి మాటల్ని దీవించును గాక.